నేను కాంగ్రెస్ సీనియర్ నాయకురాలని, మరి బీసీ సంక్షేమ సంఘ మహిళా అధ్యక్షురాలని. ఈ బీసీ 42% బడుగు బలహీన వర్గాలకి 42% ఇవ్వాలని మన స్టే ఇచ్చి తీసుకోవడం కాదు, అన్నం పెట్టి తీసుకొని పల్లెం గుంజుకున్నట్టు కాదు. మనకి ఈ మహిళల పోరాటంతో కాకుండా మన అన్ని కులాల వారు, అన్ని నాయకులు, అన్ని రాజకీయాల వారు, అన్ని పార్టీల వారు అన్ని మద్దతు తెలిపినట్టుగా మాకు బీసీకి రిజర్వేషన్ 42% ఇవ్వాలని హైకోర్టు కోర్టులు ఇవ్వడం కాదు, సుప్రీంకోర్టు కాదు, ఏది స్టే ఇచ్చినా కూడా మనకు బలుగు బలహీన వర్గాలని బీసీ లేనిది రాజ్యం లేదు. బీసీలు అంటే ఒక దొడ్డికాడి కుక్కలు కాదు, బీసీల రాజ్యమే నడవాలి. బీసీలు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని నేను కోరుచున్నాను. బీసీలకు మద్దతు తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జేఏసీ ఏదైతే తలపెట్టిందో బంద్ను నాంపల్లి మండల కేంద్రంలో సంపూర్ణ బంద్ పాటించిన అఖిలపక్ష పార్టీ నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు సహకరించినటువంటి బంద్లో సహకరించినటువంటి వ్యాపారవేత్తలకు, విద్యా సంస్థలకు, వివిధ సంస్థలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఒకటే, ఆ రోజు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి అది ఏ పార్టీని అడిగి ప్రకటించలేదు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఒక పార్టీ మీద కాకపోతే ఇంకో పార్టీ మీద, ఇంకొక పార్టీ మీద కాకపోతే ఇంకొక పార్టీ మీద నెపనలు వేస్తూ కాలం గడుపుతూ ఉంది. ఆ రోజు ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఉందో దాంట్లో 42% ఇస్తామని చెప్పి ఈరోజు చెప్పిన గవర్నమెంట్ ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు అంటూ ఉన్నారు ఇది రాష్ట్రపతి కాడ పెండింగ్లో ఉంది, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది, ఇది పట్టించుకోవడం లేదు బీజేపీ అంటూ ఉన్నారు. ఫస్ట్ మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పెట్టిన రోజు ఫస్ట్ మద్దతు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ, మా యొక్క 8 మంది ఎమ్మెల్యేలు. అదేవిధంగా ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కుమార్ కానీ, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ ఒకటే చెప్తా ఉన్నారు, మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ఉన్నాం. మీరు ఏదైతే డెడికేటెడ్ కమిటీ నుంచి నివేదిక తీసుకొచ్చారో ఆ నివేదికని ప్రజల మధ్యలో పెట్టాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏ కులానికి ఎంత శాతం మీరు ఆ యొక్క నివేదిక తీసిరో ఆ నివేదికను బయట పెడితే ఆ రోజు బయట పడుతూ ఉంటుంది. కాకపోతే ఈరోజు ఏం చేస్తూ ఉందంటే గవర్నమెంటు ఇతర మతస్థులని 10% ఈ యొక్క బీసీ రిజర్వేషన్లో కలిపి 42% అంటే అది ఏ విధంగా ప్రజలు నమ్మాలో ఒకసారి ప్రజలు కూడా ఆలోచించి ఈ యొక్క రానున్న తరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఈ యొక్క జీవో 9 ద్వారా ఈ రిజర్వేషన్ని సాధించిన జయలలిత ఉందో అదే తరాలో ఇలా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పాం, బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిన ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తప్పితే ఏ ఒక్క పార్టీ చెప్పలే. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ 70 ఏళ్ళు ఈ యొక్క రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పరిపాలించింది. ఏ ఒక్కరు కూడా మీకు బీసీ ముఖ్యమంత్రి దొరకలేదా అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. ఏదన్నా అంటే మోడీ మీద ఈరోజు మోడీ క్యాబినెట్లో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఉన్నారో చూపేయాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క బంధుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు. ఈరోజు బీసీల 42% రిజర్వేషన్ సాధన కోసం ఏదైతే ఉన్నదో ఈరోజు 18వ తారీఖున తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా బీజేపీ రాష్ట్ర నాయకులు అధ్యక్షుల వారు రామచంద్రరావు గారు దీనికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నాంపల్లి మండల కేంద్రంలో అఖిలపక్షం పార్టీ ఆధ్వర్యంలో సంపూర్ణ బంధు ఇక్కడ విజయవంతం చేశాం. ఈరోజు ఇప్పుడు ఈ రిజర్వేషన్లు అనేది గతంలో బీజేపీ పార్టీ ఇస్తామని కానీ ఎక్కడ హామీ ఇవ్వలేదు. అయినా మా దేశ ప్రధాని ఒక బీసీ అయినటువంటి వ్యక్తి, మా ప్రధానమంత్రికి తెలుసు ఎంత మంది ఉన్నారో వాళ్లకు తగినంత హక్కులు కల్పించాలనేది బీజేపీ పార్టీకి మూలం అది. అందులో భాగంగా ఆ రోజు కామారెడ్డికి డిక్లరేషన్ అని ఎలక్షన్లో ముంగల వచ్చి ఢిల్లీ నుంచి ఒక రాజా, గల్లీ నుంచి ఒక రాజా ఇద్దరు మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొన్న మేము
వాళ్ళకు తెలుసు మేము హామీ ఇవ్వడం అయితే జరిగింది, కానీ మా పరిధిలో లేని విషయం అనేది తెలుసు. కానీ ఎలక్షన్లో గెలవడం కోసం మాయ మాటలు చెప్పి ఏదైతే హామీలు ప్రజలకు ఏ విధంగా ఇచ్చినామో ఈ బీసీ రిజర్వేషన్ మీద దాంట్లో ఒక భాగం అనుకొని అటవలిగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మోసం చేస్తూ బీసీ ప్రజలను గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర విషయంలో ఇదే విధంగా మోసం చేసింది. ఇదే మోసం చేసుకుంటా పోతే రాబోయే రోజుల్లో మీకు పుట్టగతులు ఉండేవనే విషయం తెలుసుకోవాలి. దయచేసి ఇప్పటికైనా మీరు ఢిల్లీకి వెళ్తారా, ఎక్కడ వెళ్తారా, అది ఏడ చేస్తే పని అవుతుంది అనేది, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారా బీసీల తరఫున అనేది మీకు తెలిసిన విషయం. దయచేసి ఈ విధంగా మోసగించకుండా బీసీలకు తగిన న్యాయం చేయాలి. లేని పక్షంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా మేము అమలు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణలో నడుస్తున్నటువంటి ఈ బీసీలకు 42% రిజర్వేషన్లో భాగంగా మన హైకోర్టు చేయబడాన్ని, అదేవిధంగా సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్కు నాంపల్లి మండలంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున స్వచ్ఛందంగా అందరూ పాల్గొని నాంపల్లిలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానీ, అదేవిధంగా స్కూల్స్ కానీ అన్నీ స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బీసీలకు 42% అన్నదే మా కాంగ్రెస్ పార్టీ, మా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి సంకల్పం. ఎందుకంటే ఈ సంకల్పం మా రాహుల్ గాంధీ, ఆదినాయకుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు భారతదేశానికి ఏం చేసినా ఆ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ చేయాల్సిందే. ఈనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అదేవిధంగా తెలంగాణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిచి తెలంగాణ ఇచ్చినా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. కాబట్టి రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తం తిరిగినటువంటి ఈ పాదయాత్రలో ఆయన అన్ని వర్గాలని క్షుణ్ణంగా పరిశీలించి ఈ వెనకబాటుతనాన్ని, ఇన్ని సంవత్సరాలైనా మనకు స్వాతంత్రం వచ్చి ఇంకా వెనకబాటుతనం పోలేదు, ఇది పోవాలంటే ఒకే ఒక కారణం ఈ స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు 57% దాకా ఉన్నారు. 42% ఇస్తే సరిపోద్దనే ఉద్దేశంతో 42% రిజర్వేషన్ ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే సకల ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ. అన్ని ప్రయత్నాలు చేసి ఇప్పుడు పార్లమెంటు, అసెంబ్లీ, ఆ తర్వాత రాష్ట్రపతి గవర్నర్కు వద్ద కూడా పంపిర్రు. ఈనాడు చేసినటువంటి ప్రయత్నాలన్నింటినీ ఈ కోర్టులు స్టే ఇచ్చి సుప్రీంకోర్టు కొట్టేస్తే దానికి నిరసనగా ఈనాడు బంద్ ప్రకటిస్తే ఆ బంద్కు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ 42% రిజర్వేషన్ వచ్చిందాక మేము బీసీలకు వెన్నంటే ఉంటామని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుతున్న మన బీసీ సంఘం రాష్ట్ర నాయకులు ఆరు వెంకటేశ్వర్ గారు మరి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించి అన్ని కుల సంఘాలతో అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులతోటి ఒక్కొక్క నిమిషం సంఘీభావ కార్యక్రమాన్ని నిర్వహించి సభాధ్యక్షత వహించవలసిందిగా కూర్చున్నాను.
42% బీసీలకు రిజర్వేషన్లు వెంటనే. జై బీసీ, జై బీసీ. ఈనాడు రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన కాంచి యావత్ భారతదేశంలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్నది వాస్తవం. ఇదందరం కూడా ఏ పార్టీలో ఉన్నా ఇది మనం గమనించాలి. వ్యక్తిగతంగా మనం పార్టీలు జెండా మోసినప్పటికీ ఎజెండా ఉన్నప్పటికీ మనకు మనం మోసం చేసుకుంటున్నాం అనేది అందరం గ్రహించవలసిన విషయం. ఈనాడు మనకు మిత్రుడు సుశీల్ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మీద ఒక తీసుకువెళ్ళాలని గతంలో కమిషన్ వేసింది భారతీయ జనతా పార్టీ. ఈనాడు భారతదేశం వచ్చిన కాల్చి కూడా ఎన్నడూ కూడా బీసీ ప్రధానమంత్రి చేయకుండా ఈనాడు ఓబీసీ ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ. కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటే చాలా సందర్భంలో మాట్లాడినా కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి జెండా ప్రతి పార్టీ జెండా ఎజెండా వేరే తీరు ఉన్నప్పటికీ కూడా మనకు అన్యాయం జరుగుతుందని గ్రహించాలనుకుంటున్నాం. ఇది గమనించుకొని మనకి మనం ఈ పార్టీకి చేయి ఆ పార్టీకి చేయి కనీసం పైన కూడా మనం కూడలేదు. నా పార్టీ వాయిస్ నేను వినిపిస్తున్నా, మీ పార్టీ వాయిస్ మీరు వినిపిస్తున్నారు. ఎవరిపై వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నువ్వు పార్టీలో ఉన్నా కూడా నీ బీసీ ఎజెండా వినిపించాలా, నీ పార్టీలో ఉన్నా కూడా నీ బీసీ అన్యాయం చెప్తుంది వినిపించాలా. ఇలా ఒక బీసీ బిడ్డగా నేను ఈ జిల్లాకు అధ్యక్షుడు అయిందంటే ఒక బీసీ బిడ్డగా అయినా ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి నాడు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అంటే అది భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే డబ్బుల వాళ్ళు ఉన్నారు, గతంలో సీనియర్ నాయకులు ఉన్నారు. నేను పార్టీకి 35 నుంచి పనిచేసినా నా పనిని గుర్తించి బీసీగా బిడ్డగా హోదా ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా చెప్పుకుంటా పోతే అందరం కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ బీసీలకు ఐక్యతంగా ఉండాలా, బీసీ వాళ్ళని నిలిపియాలా. బీసీలకు అన్యాయం జరిగితే మనోళ్ళ కాదు గుంజరికి బయట అవసరం లేదు, మన దాంట్లో మనోడే చూస్తుంది, అది గుంజకుండా చూడాలా. ఇది మనం ఉంటే మన హక్కులను సాధించుకుంటాం. పార్టీ 2% కాదు, మన జనాభా ప్రతిపత్తిగా మనమే ఓటేసుకుంటే మనోళ్ళకి గెలుస్తారు. ఇది గ్రహించాలని కోరుతా ఉన్నా. ఏ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం లేదు, మనం చూసి ఉంటే ప్రభుత్వాలు మన దగ్గరికి వస్తాయి అని సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జేఏసీ సంఘాలకు అందరికి కూడా మరొకసారి ఉద్యమం తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భారత్, జై హింద్. అన్ని పార్టీలకు మరి శివలింగమన్న అడిగి ఏ పార్టీ కూడా అద్భుతంగా ఉంటారు కదా, అన్ని పార్టీలు ఉంటారు కాబట్టి మరి ఈరోజు అన్ని పార్టీలు ధర్నా చేస్తూ ఉన్నాయి. మరి 42% అమలుకు ఏ పార్టీ అడ్డంకి అసలు మరి నాటకం అనుకోవచ్చా, లేదంటే నిజమైన ప్రేమతో చేస్తున్నారా? మరి అన్ని పార్టీలకు ఖచ్చితంగా బీసీలందరూ ఏకం కావాలని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నారా అనేది దేశవ్యాప్తంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు కల్పిస్తామనడానికి కట్టుబడి వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ సామాజిక సంఘాలుగా ఏమేమంటున్నామంటే 42% కాదు, ఈ బీసీలు ఎంత జనాభా ఉంటే అంత శాతం రిజర్వేషన్లని స్థానిక సంస్థలు కాదు, అన్ని రంగాల్లో విద్య, వైద్య, ఆరోగ్యం అన్ని రంగాల్లో, తర్వాత ఆర్థికపరమైనటువంటి సందర్భంలో కూడా రిజర్వేషన్లను జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. 42% మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టుకోవడానికి కట్టుబడి చేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, హర్షిస్తూ ఉన్నాం. సేమ్ టైం కేంద్రంలో ఉండేటువంటి రాజకీయ పార్టీ అధికారం ఏదైతే ఉందో ఆ అధికారంలో ఉండేటువంటి పార్టీ
9th షెడ్యూల్లో ఈ యొక్క రిజర్వేషన్ అంశాన్ని చేర్చి ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ బీసీకి 42% లేని పక్షంలో పార్లమెంట్లోనే ఒక కులగణన ద్వారా వచ్చేటువంటి కాబట్టి కులగణన ద్వారానైనా ఖచ్చితంగా పార్లమెంట్లో సవరణ చేసైనా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ స్వతంత్రం వచ్చిన తర్వాత 75 నుంచి 80 సంవత్సరాల కాలంలో బీసీలు రాజకీయ రంగంలో చాలా వెనుకబడి ఉన్నారు. చట్టసభలో ఎక్కువైనటువంటి పరిస్థితి. కాబట్టి అన్ని రంగాల్లోని స్థానిక సంస్థలేగా అన్ని రంగాల్లో జనాభా ఎంత ఉంటే అంత వాటా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 42% కంటే పైబడి తీసుకున్నారు. కాబట్టి ఆ యొక్క జనాభా ఆధారితంగా ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ కాంశీరామ్ గారు ఏదైతే ఒక నినాదం ఇచ్చారు, ఎవరి సంఖ్య ఎంత ఉందో ఈ దేశంలో ఎవరి సంఖ్య ఎంత ఉందో ఆ సంఖ్య ప్రకారంగా వాళ్ళకి రాజకీయాల్లో ఆర్థిక అన్ని రంగాల్లో కూడా ఆయా జనాభా ఆధారితంగా బహుజన్ సమాజ్ పార్టీ కాంశీరామ్ గారు ఆరోగ్యంగా వేలెంతో మాట్లాడారు కానీ 30 ఏళ్ళ క్రితం చెప్పారు ఎవరి జనాభా ఎంతో అన్ని రంగాల్లో వాటా దక్కాలి. ఆ రకంగానే వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళాలని ఏదైతే మనం అంతిమంగా కేంద్రంలో ఉండేటువంటి పాలక పార్టీ వెంటనే ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా కల్పించాలని చెప్పి మనతో పాటు భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ జాంగీర్ గారు ఉన్నారు. వాటిని హస్తీకరించి మనల్ని మెంటల్గా డైవర్ట్ చేస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేపు భవిష్యత్తులో బీసీ చేసి ఎలాంటి మిగతా రాజకీయ పార్టీల నాయకులతో మిగతా రాజకీయ పార్టీలతో కానీ ఖచ్చితంగా మనము కలుపుకొని పోయి రేపు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ రోజే ధర్మయుద్ధం మొదలైందని తెలియజేస్తూ ఒకటే మనము దయచేసి మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు, అందరూ మన నాయకులే, మన బీసీ బిడ్డలే. మీరు మాత్రం దయచేసి ఖచ్చితంగా అందరూ అభిప్రాయం చెప్పాలి. రేపు బీసీ బిడ్డలకు జరగబోయే రిజర్వేషన్ల కోసం మీరందరూ నాకందరికీ మనోధైర్యాన్ని పెంచాలని చెప్పి ఆశిస్తూ ఖచ్చితంగా మీరందరూ ఈ ఉద్యమాన్ని వెళ్ళకుంటారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బీసీ జేఏసీ కార్యాచరణ సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ నరసింహస్వామి గారికి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీఆర్ఎస్ పక్షాన అమరనాథ్ మాట్లాడాల్సిందే కోరుతా ఉంది. ఈరోజు మాకు మండల కమిషన్ దాకా కూడా మన పోరాటాలు ఉధృతంగా చేసే పరిస్థితులలో కూడా ఎన్నో బిల్లులు శాంక్షన్ అయినాయి. కానీ ఈ రోజు పార్లమెంట్ లో అసెంబ్లీలో బీసీల సంఖ్య తక్కువ ఉండడం వల్ల మన పోరాటాలు ఢిల్లీకి దాచలేవు. ఆ ఢిల్లీకి సెగలు దాకాలంటే మన పోరాటాలు ఉధృతం చేయవలసిన అవసరం ఉంది. గౌరవనీయులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు ఆర్టికల్ 3 తెచ్చిన తర్వాతనే ఈ చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఇలా తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. అదే విధంగా ఈ బంద్లతో పాటు రానున్న మన ఉద్యోగులు కానివ్వండి, మన వ్యాపారులు కానివ్వండి, మిగతా అన్ని సంఘాలలో కానివ్వండి, మనం పెండాలు చేయాలి. అవసరం అనుకుంటే మనము వంట వారు చేయాలి, రైలు రోడ్లు చేయాలి. ఇది అంతా కూడా ఈ భారతదేశ ప్రపంచానికి మొత్తం తెలిసే విధంగా మన ఉద్యమ కార్యాచరణ ఉండాలి. అందరం కూడా పార్టీల జెండా వేసుకొని వచ్చినాం. రేపు రానున్న కాలంలో మనం అందరం కూడా స్థానిక సంస్థలకు వెళ్ళాలని క్లారిటీగా ఉండాలని తెలియజేస్తూ మేమందరం కూడా మా గౌరవ రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షాన ఉండి 42% రిజర్వేషన్ కల్పిస్తానని మాటిచ్చి వాళ్ళు పోరాడుతున్నందుకు మేమందరం కూడా ఇవాళ పోరాడుతున్నాం. బీసీల ఐక్యతతోని, బీసీల అందరి మద్దతుతోని అన్ని పార్టీలు కూడా నీట్గా వైట్ కాలర్లుగా వచ్చి ముందొకటి లోపల ఒకటి కాకుండా
మేమెంతో మాకంతా రిజర్వేషన్ కావాలని తెలియజేస్తున్నాను. భువనగిరి కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మనతో ప్రదీపన్న ఉన్నారు. ఆ ప్రదీపన్నని అడిగి తెలుసుకున్నాం. ముఖ్యంగా బీసీలకు చట్టబద్ధంగా రావాల్సిన జనాభా దామాషా ప్రకారం బీసీలు ఎంత జనాభా ఉన్నారో ప్రభుత్వ ఫలాలు కూడా వాళ్ళకు అందే విధంగా శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసి ఈ దేశంలో ప్రజలు బీసీ జనాభా ఎంతుందో వాళ్ళకు కూడా అన్ని ఫలాలు అందే విధంగా తీసుకురావాలనే ఉద్దేశం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్గం దృఢ సంకల్పంతో అసెంబ్లీలో బీసీ బిల్లును 42% రిజర్వేషన్ అమలు చేయాలని తీర్మానం చేసి గవర్నర్ గారికి పంపి ఆ గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపిన వాళ్ళు ఆమోదం తెలపకపోవడం వల్ల ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బీసీ నాయకులు కుల సంఘాల నాయకులు అందరూ పార్టీలకు అతీతంగా జెండాలన్నీ పక్కన పెట్టి ఏకైక నినాదం బీసీ రిజర్వేషన్ల అనే నినాదంతోనే ముందుకు రావడం చాలా సంతోషకరం. బీసీ రిజర్వేషన్ అమలు అయ్యేంత వరకు కూడా పార్టీ జెండాలన్నీ పక్కన పెట్టి బీసీ రిజర్వేషన్ అమలు కోసం అందరూ ఏకపక్షంగా పోరాడాలని కోరుకుంటున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి అయితే నిరసనగా అయితే మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొల్పల అమరేందర్ గారు ఉన్నారు. అమరేందర్ అన్నాను ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు కూడా ధర్నా చేస్తూ ఉన్నాయి. మరి అసలు అడ్డంకి ఏ పార్టీ అనేది కూడా అన్న అడిగి ఈరోజు కొత్తగా భారతదేశం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే గౌరవ అంబేద్కర్ గారు ఆయన పుణ్యం వల్ల ఎస్టీలకు రిజర్వేషన్ తెచ్చి తర్వాత ఆయన బీసీలకు కూడా ఎంతో న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉంటే ఆనాడు ఉన్నటువంటి పాలకులు అన్యాయం చేసే విధంగా ఆయనని పార్టీల నుంచి బయటికి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి. ఆయన కొన్ని రోజులు బతుకుంటే మళ్ళొక్కసారి అంబేద్కర్ ఈ బీసీల కోసం పుట్టాలనే ఉద్దేశంతో మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒక్కటి కాదు, ఆనాడేసినటువంటి మూలేకర్ కమిటీ కానివ్వండి, ఆనాడేసినటువంటి మండల కమిషన్ కానివ్వండి, ఆ రోజు పోరాటం చేసిన కన్సీరామ్ కానివ్వండి, ఎన్నో పోరాటాలు చేస్తే ఇవాళ తమిళనాడులో రిజర్వేషన్లు వచ్చినాయి పోరాటం. అదేవిధంగా ఆ యూపీలో వచ్చింది, మాయావతి గారు వచ్చిన ఒక కన్సీరామ్ వల్ల ఈ రోజు పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులలో కూడా మన తెలంగాణలో కాకుండా మొత్తం భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు బీసీ వర్గాలకు రిజర్వేషన్లు దక్కాలి, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, అన్ని వర్గాలకు దక్కాలి. ఈ దక్కకుండా విభజించి పాలించాలని మనువాద సిద్ధాంతంతో ప్రయత్నిస్తున్నటువంటి ఎండగడతాం మేము. రానున్న కాలంలో ఇది ఒక పెట్టము అయిపోయిందని చేతులు చూసుకున్నాడు కాదు, ఈ 42% కాదు 52% భారతదేశంలో రిజర్వేషన్ ఇవ్వాలి. ఎందుకంటే 9th షెడ్యూల్ సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఇవాళ బీజేపీ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్న వాళ్ళందరూ ఏకపక్షంగా రాజీనామాలు చేసినప్పుడే ఎమ్మెల్సీ కానీ రాజీనామాలు చేస్తేనే మనం రోడ్ల మీదకి వస్తేనే మనం హక్కుల త్యాగాలు లేని ఏ సిద్ధాంతం ముందడి పోదు. త్యాగాలకు సిద్ధమైతేనే మన రిజర్వేషన్లు వస్తాయి. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా ఎన్నో పోరాటాలు మళ్ళీ స్టార్ట్ కావాలి. మన తెలంగాణ స్ఫూర్తి భారతదేశ స్ఫూర్తి కావాలి. కానీ తీర్మాన్ మల్లన్న కానీ, అదేవిధంగా విశారద మహారాజ్ కానీ, అదేవిధంగా ఆదికృష్ణయ్య కానీ, అదేవిధంగా జాతీయ శ్రీనివాస్ గౌడ్ గారి వీళ్ళందరి నాయకత్వం ఏకమైన మనం వెళ్ళిపోవడం వల్ల మనల్ని విడగొట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి తప్పకుండా మన హక్కుల కోసం మనం తెలియజేస్తూ ఇవాళ బంద్ ఎట్లయితే సక్సెస్ చేసినామో అన్ని పార్టీలు అదేవిధంగా రేపు రాబోయే హక్కుల కోసం కూడా అదేవిధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. మనతో పాటు భువనగిరి మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జనగాం పాండన్న ఉన్నారు. ఆ పాండన్న ఒకసారి అడిగి తెలుసుకున్నాం. నమస్తే పాండన్న. 42% ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి ఈరోజు అనేక రాజకీయ పార్టీలు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి అసెంబ్లీలో తీర్మానం చాలా సంతోషమే. కానీ మరి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకొని అనేక పార్టీలను
తీసుకొని ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో 42% సీట్లకు మరి ఇంప్లిమెంటేషన్ అయ్యే వరకు మరి అందరికీ తప్పుపోయే బాధ్యత మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇది కాలయాపన చేస్తున్నాడని కొద్దిగా అర్థమైంది. ఎందుకంటే మొన్న స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ చేసి మరి అదే మాధవ్ రెడ్డి అనే వ్యక్తితోటి సుప్రీంకోర్టులో అప్లికేషన్ చేపించడం జరిగింది. మరి మాధవ్ రెడ్డి గారిని మరి విత్డ్రా చేసేంత తప్పలేదా రేవంత్ రెడ్డి అని చెప్పి ఇప్పటికైనా దయచేసి రేవంత్ రెడ్డి గారు మరి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మరి బీజేపీ సంబంధించిన ఎంపీలను కానీ మరి సిపిఎం అనేక పక్షాలను తీసుకుపోయి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంటు 42% సీట్లకు బిల్లు ఆమోదం అయ్యే వరకు పోరాటం చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పక్షాన డిమాండ్ చేస్తాము. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈరోజు 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేయాలనేది నిరసన అయితే మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నారు. ప్రబోధనాన్ని ఒకసారి అడిగి తెలుసుకున్నాం. మరి ఈరోజు బీసీ 42% రిజర్వేషన్ కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు కూడా మరి నిరసన తెలుసుకోవాలి. ఏ పార్టీ అడ్డు అనేది అన్నను కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఈరోజు మరి అన్ని పార్టీలు ధర్నా చేస్తూ ఉన్నాయి కదా, అసలు ఏ పార్టీ అర్థం అనుకుంటున్నారు? 42%. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన 42% రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు పూర్తి స్థాయిలో విజయవంతమైంది. అందులో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని బీసీ సంఘాలు, ఎంఆర్పీఎస్తో పాటు ప్రజా సంఘాలు కూడా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల్లో పాల్గొనడం మేము స్వాగతిస్తూ ఉన్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా ఇది బీసీల యొక్క చైతన్యం కోసం, బీసీల యొక్క అభ్యున్నతి కోసం, బీసీలను చైతన్యవంతం చేసి బీసీలకు సామాజిక ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 70% ఉన్న బీసీలు వాళ్ళందరూ కలిస్తేనే ఈ తెలంగాణ ఉద్యమానికి వెన్నుముకగా బీసీలను నిలబడ్డాం. బీసీలకి ఇలా అన్ని పార్టీలు ఇస్తున్నా ఒక్కళ్ళు అట్టేది ఎవరో ఇలా ప్రజలు తెలుస్తారు. మేమంతా కొడతా ఉన్నాం. బీసీలారా ఐక్యమైదాం, బీసీలారా మనమంతా కూడా సంఘటితమైదాం, మన రాజ్యాధికారం అయిపోదాం. ఈనాడు బీసీ కుల నాయకులందరూ కూడా 72% ఎవరు ఇచ్చేందుకు కాదు, మన ఐక్యమత్యంతో సాధించడం కోసమే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలు చైతన్యం కాండి, బీసీలు పోరాటం చేయండి. ఇలా ఎవరు అడ్డుకాలున్నారో 9వ షెడ్యూల్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే వరకు ఈ కేంద్ర ప్రభుత్వం వెలువరించడం కోసం బీసీలను సంఘటితం చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఖచ్చితంగా రేపు రానున్న తరుణంలో బీసీలకు 42% రాజ్యాధికారంలో, స్థానిక సంస్థల్లో, విద్యా ఉద్యోగాల్లో మా జనాభా ఎంతో మా వాటా అంతగా తీసుకున్న కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంలోని మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు ఖచ్చితంగా వాటా సాధించేంత వరకు బీసీలను చైతన్యం చేయడం కోసమే ఈ బంధు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మరి 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని అయితే నిరసనగా అయితే ఈరోజు అన్ని పార్టీలు అయితే ఈరోజు నిరసన చేస్తూ ఉన్నాయి. మనతో పాటు బీసీ యాదాద్రి జిల్లా సమన్వయకర్త మెరుగు మదన్న గారు ఉన్నారు మనతో. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. అసలు మరి బీజేపీ పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు అడ్డుపడుతున్న ఏ పార్టీ అని చెప్పేసి మరి మనతో పాటు సమన్వయకర్త గారు, మరి అలాగే విద్యావేత్త రమేష్ అన్న గారు ఉన్నారు, ప్రభాకర్ అన్న గారు ఉన్నారు మనతో. ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఇప్పుడు విద్యావేత్త ప్రభాకర్ అన్న ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే అన్ని పార్టీలు కూడా వెళ్తావాలి. మరి ఏ పార్టీ అడ్డం అనుకుంటారు? అన్ని పార్టీలు అంటే బీసీ వర్గాల్లో వచ్చినటువంటి చైతన్యాన్ని చూసి మేము వెనుకబడిపోతామేమో అనేటువంటి ఒక ఆతృత తప్ప ఇందులో మరొకటి ఏం కనిపించలేదు. ఇవాళ పార్టీలకు కావాల్సింది చిత్తశుద్ధి. ఎన్నడూ లేని చైతన్యము ఈ సందర్భంగా రావడం చాలా హర్షించదగినటువంటి విషయం. ఇక్కడ ప్రముఖ పార్టీలు అన్నీ కూడా మేము బీసీల అనుకూలమే, మేము బీసీలకు అనుకూలమే అనేటువంటి వాయిస్ ఇస్తున్నాయి. కానీ ఎక్కడ లోపం జరుగుతున్నది? ముఖ్యంగా ప్రధానంగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, అక్కడ ఉన్నటువంటి
ఎన్డీఏ గవర్నమెంట్, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కలుసుకుంటాయి. ముఖ్యంగా సెంట్రల్లో రాహుల్ గాంధీ మోడీ గవర్నమెంట్ కలుసుకుంటే సింపుల్గా అయిపోయేటువంటి కార్యక్రమం. సో ఇది ఇట్లనే రగులుస్తుంటే ఇంతింత అనేక అనంతాలకు దాటేసేటువంటి ప్రమాదం ఉంది తప్ప ఇక్కడ కావాల్సింది ఏంటంటే పార్టీలకు చిత్తశుద్ధి మాత్రమే. అది పొరబడినంత కాలము ఈ ఇష్యూ ఇంతతో ఆగదు, ముందుకు పోతూనే ఉంటుంది. చివరికి అది రజనీ ఎటు దాటిస్తుందో మనం అంచనా వేయలేము. ఎందుకంటే చాలా రాజ్యాంగ నిర్మాణ కాలం నుంచి కూడా చాలా స్నేహం జరిగింది. నిష్పత్తి ఆధారంగా ప్రాతినిధ్యం ఉండాలి. ఈ 42% కూడా తక్కువే వాస్తవానికి. ఎందుకంటే బీసీ వర్గాల నిష్పత్తి ఈ జనాభాలో చాలా ఎక్కువగా ఉన్నది. అయినప్పటికీ మేము స్థానిక సంస్థల్లోనే అడుగుతాం, చట్టసభలో అడగట్లేదు. మేము ఇంకా స్థానిక సంస్థల్లోనే 42% రిజర్వేషన్ అనేది చాలా ధర్మమైనటువంటి వాటా, న్యాయబద్ధమైనటువంటి వాటా. ఆ వాటాను సాధించుకునే వరకు అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని కులాలు కలిసికట్టుగా రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఆసన్నమైంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇది ఇక్కడనే కొనసాగుతుంది. 42% స్థానిక సంస్థల్లో వాటా సాధించుకునే వరకు పోరాటం ఆగదండి. మనతో పాటు సమన్వయకర్త మదన ఉన్నారు. అందరూ ఒకసారి అడిగి తెలుస్తారు. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంబంధించిన 42% రిజర్వేషన్ సాధించాలని చెప్పేసి అన్ని బీసీ వర్గాలు ప్లస్ ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అవుతుంది. దాంట్లో భాగంగా భువనగిరిలో కూడా సక్సెస్ అవుతుంది. అయితే ఇక్కడ అందరి యొక్క ప్రశ్న ఇవాళ తెలంగాణలో ఏంటంటే బంద్ ఎవరి మీద అనేది ప్రధానమైన చర్చగా నడుస్తుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని రిజర్వేషన్లు అనే ఒక అంశాన్ని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇవ్వడం, అతని పరిధి కాకపోయినా దాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి రాజ్యాంగ పరిధిలో ఉంది, షెడ్యూల్ 9లో చేయాల్సిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కాదు. ఒకసారి పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం, మరొకసారి తీర్మానం చేస్తామని చెప్పడం, మరోసారి జీవో చేయడం. సాక్షాత్తు హైకోర్టు ట్రిపుల్ టెస్ట్ను అడిగింది. ఏంటి ట్రిపుల్ టెస్టు? నువ్వు ఇచ్చిన కమిషన్ను కోర్టు ముందు బహిర్గతపరచాల్సిన బాధ్యత నీ పైన ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇక్కడ పార్టీలని కాదు, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఏదైతే అడిగిందో ఆ ట్రిపుల్ టెస్ట్ కనుక సక్సెస్ అయితే ఆటోమేటిక్గా హైకోర్టులో అది క్లియర్ కావడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఒక మందకృష్ణ మాదేవి గారు ఎస్సీ ఉద్యమాన్ని అఖిల భారత స్థాయిలో ప్రధాని మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఏబీసీడీని సాధించారు. ఇక్కడ బీసీ ఉద్యమంలో ఒక నిబద్ధత అవసరం. ఈరోజు బంద్ కారణంగా ఒక ఐక్యత అనేది బీసీ సమాజంలో కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం చేసిన సూచన ఏంటంటే 2026లో బీసీ అన్ని రకాల కులగణన భారతదేశంలో చేపడతామని చెప్పి గెజెట్ కూడా తీయడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 2026లో గెజెట్ ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా కులగణన జరుగుతుంది. దాని ఆధారంగానే బీసీ ఎస్సీ సంబంధించిన దేశంలో ఉన్న జనాభా బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు బీసీ సమాజం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు అందరినీ బీసీని ఈరోజు రోడ్డు మీద పిలిచాయి. మరి పిలిచి ఎవరిని టార్గెట్ చేస్తూ బంద్ చేస్తున్నామనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక్కడ బీసీ అడ్రస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పోరాటం చేయాల్సింది రాజ్యాంగబద్ధమైన న్యాయపరమైన విషయాలపైన పోరాటం చేయాలి. కానీ ఇక్కడ క్రెడిబిలిటీ కోసం రాజకీయ పార్టీల యొక్క చర్చ నడుస్తుంది, క్రెడిబిలిటీ కోసం రాజకీయ జెండాల యొక్క ప్రదర్శన నడుస్తుంది, ఫోటో సెషన్ నడుస్తుంది. కాబట్టి బీసీ జనాభా అంతా ఈ విషయాలని అర్థం చేసుకోవాలి. అందే కాదు, మొదట ఐక్యత సాధించాలి. రిజర్వేషన్ కంటే ముందు బీసీ సమాజం మొత్తం కూడా ఐక్యంగా సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రేపు ఎన్నికల్లో 65% ఉన్న బీసీ సమాజం తన సత్తాను చాటాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఇది తెలియదు.
కందుల రాములు గౌడ్ మరి కూడా గౌడ సంఘం ప్రెసిడెంట్ని. ఈరోజు బీసీల ఐక్యత వర్ధిల్లాలనే ఉద్దేశంతో బీసీలు అందరం కలిసి మరిగూడ మండల వ్యాప్తంగా అన్ని పార్టీల నాయకులు బీసీలు అందరూ వచ్చి ధర్నాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా వాటా మాకు 42% రిజర్వేషన్ కల్పిస్తానని రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అదేవిధంగా దానికి ఎమ్మటే మళ్ళీ వేరే రెడ్డి జాగృతి వాళ్ళు పోయి కోర్టులో పిటిషన్ వేయడము మా వాటా మాకు రాకుండా ఆపినందుకు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. మా సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. నా పేరు చెరుకు శ్రీరామ్ గౌడ్ మరిగూడ మండల బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బంద్ చేపట్టినటువంటి విషయం ఏంటంటే మేమెంతో మాకంత అనే నినాదంతో ముందుకెళ్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి బీసీలను మభ్యపెట్టి అదే మభ్యపెట్టినటువంటి పని చేసి హైకోర్టులో అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి ద్వారా మళ్ళీ పిటిషన్ వేయడం జరిగింది. మేము అనుకుంటున్నాము ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ గుంజుకోవడము ఈ పార్టీ చేసినటువంటి అనుకుంటున్నాము. కావున రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని బీసీ సంఘం తరఫున కోరుకుంటున్నాము. లేని ఎడల తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నామో అదేవిధంగా రానున్న రోజులలో బీసీ ఉద్యమం ఉధృతం చేసి బీసీ నినాదాన్ని పెంచుకుంటూ పోయి బీసీ 42% రిజర్వేషన్లు తెచ్చుకుంటామని ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాము. కావున ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి 42% రిజర్వేషన్లు మేమెంతో మాకంత అనే నినాదము తోటి వస్తున్నాం కాబట్టి మా రిజర్వేషన్లు మాకిచ్చి ఎన్నికలకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. కొండల ముదిరాజు మరిగూడ బీసీ సంఘం యూత్ అధ్యక్షుడిని, తెలంగాణ ముదిరాజు మునుగోడు అధ్యక్షుడిని. ఈరోజు మా రాష్ట్ర నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆర్ కృష్ణన్న ఇచ్చిన పిలుపు మేరకు మరిగూడ మండలంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మేము బీసీలము 42% రిజర్వేషన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ దాన్ని హైకోర్టులో స్టే విధించడం ఇది బాధాకరం, విచారకరం. ఇప్పటికైనా బీసీ నాయకులు కొద్దిగా ఆలోచన చేయాలి. నేను ఒక్కటే అడుగుతున్నా తెలంగాణ స్టేట్లో ఉన్న అగ్రకుల నాయకులని, మీరు 5% ఉన్న ప్రజలు 10% రిజర్వేషన్ ఎట్లా, మేము 52% ఉన్న బీసీ నాయకులకు 23% ఎట్లా మీరే చెప్పాలి. ఈరోజు గ్రామాలలో చూస్తే అగ్రకుల నాయకులు బీసీ నాయకులను చిన్న చూపు చూడడం జరుగుతుంది, అణచివేయడం జరుగుతుంది. నేను ఇప్పటికైనా మా మండలంలో ఉన్న నాయకులకు చెప్తున్నా, బీసీ నాయకులు ఇప్పుడైనా మీరు నిద్ర లేవాలని చూస్తున్నా. మీరు మన జాతి కోసం, మన బీసీ సంఘాల కోసం మీరు పోరాటం చేయాలి. మనం 42% సాధించాలి. స్థానిక ఎలక్షన్లలో ప్రతి గ్రామంలో బీసీ సంఘాలకు గెలిచి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులకు ఎదగాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఈరోజు అఖిలపక్ష పార్టీ నాయకులు మా ఈ బీసీ సంఘానికి మద్దతు తెలిపినటువంటి బీసీ సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ఎంఆర్పిఎస్ నాయకులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, మన మండలం ఉన్న అన్ని పార్టీల నాయకులకు ఒక బీసీ నాయకుడిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు. అయితే ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు, బీసీ జేఏసీ పిలుపు మేరకు మరిగూడ మండలంలో బంద్ పాటించాలని అన్ని పార్టీలకు అతీతంగా కుల సంఘాలు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. వాళ్ళందరూ కూడా పేరున పార్టీ పరంగా, తర్వాత కుల సంఘాల పరంగా అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే 1929 ముఖ్యంగా గతంలో ఇచ్చింది కూడా మనకు బీసీ పర్సంటేజ్ ప్రకారం వస్తుంది రిజర్వేషన్ ప్రకారం. కానీ
2011 నుంచి జనాభా బీసీ జనాభా పెరిగిపోయింది. ఇప్పటివరకు కూడా దాన్నే అమలు చేసుకుంటూ రావడం చేత బీసీలు అన్యాయం బాటలు పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు 2019 నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు జారీ చేసింది ఏమని, జనగణన చేయండి, కుల ప్రాతిపదికన వాళ్లకు మళ్ళీ రిజర్వేషన్ ప్రకటించాలంటే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ దాన్ని చెత్తబుట్టలు వేసారు ఆ ఆర్డర్ను. సంతోషం, ఇప్పటికైనా చేస్తారేమని అనుకుంటే మళ్ళీ 42% ప్రభుత్వం ప్రకటన చేయగానే అందులోనే మళ్ళీ ఓసీ క్యాండిడేట్ ఎవరు మాధవరెడ్డి అంటే ఆయన పోయి హైకోర్టులో వేసి దాన్ని మళ్ళీ మొదటి తీసుకొచ్చింది. కాబట్టి వాళ్ళేమనుకున్నారంటే బీసీలు ఇంతే కదా అనే ఉద్దేశంగా ఉంటారు. ఇక జరగదు, ఇక నుంచి ఇప్పుడే ప్రారంభమైంది, యుద్ధం ప్రారంభమైంది. అంటే ఎప్పుడైనా వీళ్ళ ఓట్లే మాకు పైకి రావడానికి, ఎంపీలు కావడానికి, ఎమ్మెల్యేలు కావడానికి, సీఎంలు కావడానికి మాకు వీళ్ళ ఓట్లే గతే అని వాళ్ళు లోపల అనుకుంటూ మమ్మల్ని వాడుకుంటారు. కాబట్టి ఇలాంటి జరగనివ్వం. ఎందుకంటే ఇది ఈరోజు కనీసం మన రాష్ట్రంలో 10 బీసీ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఆనాడు 40-50 సంవత్సరాల నుంచి ఆర్కృష్ణన్న కాడి నుంచి మొదలుకుంటే జాలసిందన్న, తర్వాత మన కృష్ణన్న, మనకిష మాదిగన్న, వీళ్ళందరూ విశారదబాయ్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు మరి కూడా మేము బంద్ పాటించాం. ఇక నుంచి అర్థం చేసుకొని పార్టీలకు అనుగుణంగా, పార్టీలకు అతీతంగా ఏ అధికార పార్టీ అయినా ఎవరైనా మా బీసీ వాటా మాకేందో 42% ఇస్తేనే బాగుంటుందని మేము సవినయంగా కోరుకుంటున్నాం. బీసీలకు కావాల్సింది, బీసీలకు రాజ్యాధికారంలో అన్ని రాటాలలో వాళ్ళకు విద్య, ఉద్యోగం, ఉపాధి అన్ని కల్పించాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నినాదాలు ఇస్తుంటే మీరు నిమ్మకి ఎక్కినట్టు వ్యవహరిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇద్దరు తోడు దొంగలై ఈ బీసీలు ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. కావున వీరిద్దరిని జనాలలో దోచులుగా నిలబడ్డారు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మీరు బీసీలకు మద్దతు ప్రకటించండి, పార్లమెంట్లో అర్జెంటుగా బిల్లు పెట్టండి. మా రాజ్యసభ సభ్యులు మా కేటీఆర్ గారు అధ్యక్షులు ఎప్పుడో చెప్పారు, మా పార్లమెంట్ సభ్యులు మేము బిల్లుకు మద్దతు ప్రకటిస్తాం, మేము ఓటు వేస్తామని కూడా చెప్పారు. ఆర్ కృష్ణ గారు సభ వేదిక మీద కూడా అదే చెప్తున్నాం. ఈ రోజు కూడా మేము రోడ్ల మీద అదే చెప్తున్నాం. మీరు బీజేపీ నిలదీయండి, కాంగ్రెస్ నిలదీయండి. కాబట్టి ఈ రెండుని చేయకపోతే బీసీ బిల్లు పాస్ కాదని చెప్పేసి మరొకసారి తెలుసుకుంటూ జై బీసీ. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీసీలందరూ అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సానుకూలంగా అన్ని సంఘాలు, అన్ని ప్రజా సంఘాలన్నీ మద్దతుని కూడగట్టి బీసీలకు 42% తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకుపోవడానికి అన్ని రాజకీయ పార్టీలు తక్షణమే చర్యలు తీసుకోవాలని బీసీల పక్షాన తెలంగాణ రాజ్యాధికారి పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కానట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక అగ్నిగుండంగా తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఎలాగైతే కొట్లాడినామో అదేవిధంగా మరొక యుద్ధానికి తెరలేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
మరి దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక జీవో 9 నెంబర్తోని మరి దాన్ని ఆమోదింపజేసుకొని శాసన మండలిలో శాసనసభలో తీర్మానాలు ఏర్పరచుకొని దాన్ని ఒక బీసీ అణగారిన వర్గాలకు న్యాయం చేకూర్చాలనే ఆలోచనతో ప్రభుత్వాలు 42% రిజర్వేషన్ ఇస్తామని ఏకదాటిగా ఇవాళ వాగ్దానం చేయడం జరిగింది. దాన్ని మరి ఎలాంటి ఆలోచన విధానంతో ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నో తెలియదు, కానీ దాన్ని కోర్టు ద్వారా నిర్ణయం చేసుకోవాలన్న ఆలోచన మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ఎందుకంటే మనకు రాష్ట్రాలకు హైకోర్టు, దేశానికి సుప్రీంకోర్టు న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఈ జీవో 9ను కొట్టివేయడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా సరే ఏది ఏమైనా తన వాటా ప్రకారము 42% ఇవ్వాలి. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వాటన్ని కూడా 42% బీసీలకు రాజకీయ రిజర్వేషన్ ప్రకారము 42% ఇచ్చి మాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలకు న్యాయం చేయగలరని మనము పోరాటాల ద్వారానే ఈ రాష్ట్ర వర్గీకరణ బీసీలు రిజర్వేషన్ ప్రకారంగా గతంలో ఉన్న రిజర్వేషన్ అది సరి అయిన పద్ధతిలో లేదు, న్యాయపరంగా లేదని గణన చేసి బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఇక్కడ ఉన్న స్థానిక రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో శాసనం చేసి రిజర్వేషన్ కల్పించడానికి ప్రత్యేకంగా ఆర్డినెన్స్తోని గవర్నర్ పంపించిందో దాన్ని ఈరోజు కొందరు వ్యక్తులు, కొన్ని సమస్యలో ఉన్న వ్యక్తులు మేము ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నాం. బీసీ సంఘాల తరఫున మేము ఎవరికి వ్యతిరేకం కాదు, బీసీలం ఏ కులానికి వ్యతిరేకం కాదు, కాకపోతే మేము ఎంతున్నామో మాకు అంత కావాలని కొట్లాడుతున్నాం. ఇవాళ ఏదైతే రాష్ట్ర గవర్నమెంట్ 42% ఆర్డినెన్స్ తెచ్చిందో దానిపైన ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళి ఆర్డినెన్స్ ని స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒకటి తెలుపుతా ఉన్నాం, మీ కులానికో మీకో మేము వ్యతిరేకం కాదు, మేము ఎంతున్నామో ఈ రాష్ట్రంలో, మేము ఎంతున్నామో ఈ సమాజంలో అంతా రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నాం. ఓన్లీ రాజకీయ పరంగానే మాకు రిజర్వేషన్ కావాలని అడుగుతలేం. విద్య, వైద్యం, రేపు రాబోయే ప్రతి అంశంలో మాకు ఈ రిజర్వేషన్ కావాలని అడుగుతా ఉన్నాం. ఇవాళ కొందరు మాట్లాడుతూ ఉన్నారు, రిజర్వేషన్ మీకు కేవలం రాజకీయ పరంగా కావాలంటే మేము పార్టీల పరంగా ఇస్తామని. మాకు రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఎలాగైతే అన్ని పక్షాలు ఆమోదం తెలిపాయో మన ఊరికి సంబంధించిన అన్ని పార్టీల నాయకులు, అన్ని బీసీ కుల సంఘాలు సంపూర్ణంగా మద్దతు తెలిపినందుకు ముందుగా వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, మేమెంతో మాకంత రిజర్వేషన్ కల్పించాలని కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఈ పోరాటానికి ఈ ప్రభుత్వము 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పేసి బిల్లు పాస్ చేసిన గవర్నర్ గారు అనాలోచిత నిర్ణయంతో అది ఆగిపోవడం జరిగింది. స్థానికంగా రిజర్వేషన్లు ప్రకటించి ఎలక్షన్ కమిషన్ ముందు పోయే తరుణంలో ఒక అగ్రవర్ణ కులస్తుడు ఈ రిజర్వేషన్ను రద్దు చేయాలని చెప్పి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దీనికి అతను చెప్పిన కారణంలో స్థానిక ఎన్నికల్లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోర్టులో కొట్టుడుపోతుందని తెలిసి కూడా బీసీల ఓట్లను తెచ్చుకోవాలనే ఒక కుట్రతోటి పోయి ఒక కపట నాటకాన్ని ముందుకు పెట్టినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు. బీసీల జనాభా లెక్క చేసేట ఆయన ఎవరున్నారు? బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అంటే ఆయన ఎవరున్నారు? బీసీలకు రిజర్వేషన్ 42% అంటే 50% దాటుతుంది అని కోర్టుకు పోయిన ఆయన ఉన్నారు. ఇందులో ఎవరన్నా బీసీలు ఉన్నారా చెప్పురి? బీసీ జనాభా లెక్క కట్టిన ఆయన బీసీయా? బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాను ఆయన బీసీయా? బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాను ఆయన బీసీయా? బీసీలకు రిజర్వేషన్లు వద్దు అన్న ఆయన బీసీయా? ఈ ప్రక్రియలో ఎవరైనా బీసీలు ఉన్నారా? అయితే బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని 9th షెడ్యూల్లో ఏరుస్తే
ఆ షెడ్యూల్ను క్వశ్చన్ చేసే అవకాశం ఉండదు అని తెలిసినా కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ 9th షెడ్యూల్లో ఎందుకు చేర్చలేదు? ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ లేదా అంటే కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్న బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ 9th షెడ్యూల్లో చేర్చవచ్చు అని తెలిసినా కూడా ఎందుకు చేయట్లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ ఏమో కేంద్రం మీద పడుతుంది, కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్రం మీద పడుతుంది. ఈ రెండింటి నాటకాలలో బీజేపీ కాంగ్రెస్ మధ్యలో నలిగిపోతున్నటువంటి బీసీ నాయకులారా మీరందరూ ఇది గమనించాలి. ఎందుకు లేదు ఇప్పటి వరకు? ఇక్కడ ఏ పార్టీ అన్నా ఈ రాష్ట్రంలో కానీ గ్రామంలో కానీ దేశంలో అయినా కానీ 52% ఉన్నటువంటి ఈ ప్రజలకు ఎందుకు సీట్లు ఇస్తలేరు చెప్పండి. ఇక్కడున్న పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క పార్టీకి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఓపెన్ గా చెప్తా ఉన్నా. 60 సీట్లు ఎమ్మెల్యే సీట్లు రావాలి, 8 ఎంపీ టికెట్లు రావాలి. ఎందుకు ఇస్తలేరు అంటే ధర్నా అనగానే అందరు ఓట్లు కావాలి, బీసీ ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ధర్నాల పాల్గొంటున్నాం తప్ప నిజంగా న్యాయం చేయాలంటే మా పార్టీ నుంచి మేము సగం టికెట్లు బీసీలకు ఇస్తామని చెప్పి కేసీఆర్ స్టేట్మెంట్ చేయమని, రేవంత్ రెడ్డిని చేయమని, కిషన్ రెడ్డిని చేయమని. బీఎస్పీ పార్టీ సిద్ధాంతమే జనాభా దామాషా పరంగా టికెట్లు ఇవ్వాలని, ఎవరి జనాభా శాతం ఎంతో వారి ప్రాతినిధ్యం అని చెప్పినటువంటి కాన్సీరామ్ గారే ఉన్నారు. ఇలా మనం అడుగుతున్న ఈ ఏదైతే నినాదం ఉందో జిస్కా జిత్నా సంఖ్యా బారి ఉస్కే ఉత్నే బాగేదారి, ఎవరి జనాభా శాతం ఎంతో వారి ప్రాతినిధ్యం అంత ఉండాలి. బీసీ బంద్కు ఇక్కడ కోడకొండ మండలం ముద్రెడ్డి గ్రామంలో అన్ని పార్టీల బీసీ నాయకులు పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. రాష్ట్రంలో కులగణన చేసి రాష్ట్రంలో బీసీలు 42% నిర్ణయించి శాసనసభలో ఆమోదించి జై బీసీ. ఇవాళ బీసీల స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసమై బంధును ప్రకటించినటువంటి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉంది. అలాగే బీసీల కోసమే పుట్టినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మా యొక్క ఛాలెంజ్ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలకు, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఇంకా వగైరా పార్టీలకు బీసీలకు జనాభా దామాషా పరంగా పంచాయతీ నుంచి పార్లమెంటుకు ఖచ్చితంగా టికెట్లు ఇవ్వాలి. టికెట్లు ఇవ్వకుండా ఇప్పటి వరకు నాటకం ఆడిరు, ఇకపైన కూడా నాటకం ఆడతానంటే బీసీలు ఈ పార్టీలను భువనగిరి కిల్లా కింద బొందబెడతాయని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి అలాగే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి, అటు సెంట్రల్ పోతే రాహుల్ గాంధీ, అటు మోడీ, మీరందరూ నాటకాలు బంద్ చేసి బీసీలకు కావలసినటువంటి వాటా రాజకీయ పరంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్య, వైద్యం అన్నిట్లల్లా వాటానిస్తేనేమో ఓకే, లేదంటే మిమ్మల్ని బొందబెట్టే పని బీసీలు మొదలు పెట్టుకుంటారని తెలియజేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ మరొకసారి ఏమని తెలియజేస్తూ ఉన్నదంటే ఎవరైతే ఇయ్యను అన్న కాడికి పోయి బదిలాడే కంటే బహుజన్ సమాజ్ పార్టీ ఇస్తాను మేము ముందుకు వచ్చినప్పుడు ఆ వాటాను తీసుకొని రాజ్యమేళాలని తెలియజేసుకుంటా ఉన్నాం. జై భీమ్, జై బీఎస్పీ. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్త బంద్కు మన గౌరవశ్రీ మందాకృష్ణ మాదేవ్ గారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కూడా పూర్తి మద్దతు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది తమాషా ప్రకారము మేము ఎంత ఉన్నామో మాకు అంత వాటా కావాలనే నిదానంతో మేము ఈ బీసీలకు న్యాయం జరగాలని పోరాటం చేస్తూ వారికి కూడా మేము ఎంఆర్పిఎస్ తరఫున పూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్లకు మోసం ఏడ జరిగిందంటే మీరు న్యాయ నిపుణులతోని పర్యవేక్షణ చేయక ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రాలకు హైకోర్టులు ఉంటాయి, దేశాలకు సుప్రీంకోర్టులు ఉంటాయి తప్ప ఉంటాయి. వారికి ఈ అవగాహన రాహిత్యంలో మరి ఇది మోసం చేయడానిక
ఇది బీసీలను మోసం చేయడానికి అని మేము గుర్తిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజ్యాంగం ప్రకారము వాస్తవానికి రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో 50% ఉండాలని ఏ నిబంధనలో ఏ ట్రిబ్యునల్లో ఈరోజు జరిగే రాష్ట్ర బంద్కు మేమంతా బీసీల ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదంతో బీసీలము రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి ఈ బీసీలము మాకు రిజర్వేషన్ ప్రకారంగా ఉద్యోగాల ప్రకారంగా మాకు అందడం లేదు కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం ఈ తరఫున దగ్గర కొట్టాడుతున్నాము. మేము బీసీల ఐక్యత కొరకు కొట్టాడుతున్నాము. ఇదైతే ఈరోజు రాష్ట్రంలో బీసీ బంద్ అని చెప్పి బీసీ జేఏసీ బంద్ పిలుపులో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు బీసీ సంఘం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ బీసీ సంఘం ద్వారా ఒకటే కోరుతా ఉన్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ అయినా సరే, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా సరే, ఈ రెండు పార్టీలు 9th షెడ్యూల్లో చేర్చడానికి ప్రయత్నం చేయాలి. పార్లమెంట్లో వెంటనే దీన్ని రాజ్యాంగ సవరణ చేయడానికి పార్లమెంట్లో పెట్టాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు స్థానిక ఎన్నికల్లోనే కేవలం రిజర్వేషన్ అని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. ఇది కేవలం స్థానిక ఎన్నికల రిజర్వేషన్ కోసం మేము అడగట్లేదు. బీసీ సంఘాలైనా మేమందరం బీసీ ప్రజలు ఒకటే అడుగుతా ఉన్నాం. రేపు రాబోయే ప్రతి విషయంలో విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ అవసరాల్లో కూడా బీసీలకు మేము ఎంత జనాభా ఉన్నామో అంత రిజర్వేషన్ కల్పించాలని అడుగుతా ఉన్నాం. కొందరు వాళ్ళు అనుకుంటా ఉన్నారు, మీరు ఓన్లీ రాజకీయ పరంగా రిజర్వేషన్ అడుగుతా ఉన్నారు కదా, జనరల్ వచ్చిన దగ్గర మీరు పోటీ చేయొచ్చు కదా, మరి మీరు పోటీ చేయాలనుకుంటే అని అడుగుతా ఉన్నారు. మాకు రాజకీయం పరంగా రిజర్వేషన్ కావాలనుకుంటే మా ఓట్లు మేము వేసుకుంటే ఈరోజు మీరు ఎంపీలు గారు, ఈరోజు మీరు ఎమ్మెల్యేలు గారు. కానీ మాకు ప్రతి దాంట్లో కూడా రిజర్వేషన్ కావాలని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసి వెంటనే 9th షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేసి ఈ రిజర్వేషన్ కల్పించడానికి ఒక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. దీనికి బీసీ సంఘాలైన అన్ని కుల సంఘాలతో సహా బీసీ సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా ఏకమై ఈ కార్యాచరణలో పాల్గొనడానికి మేము కూడా సంసిద్ధమై ఉన్నాం. ఇప్పటికే ఇంకో మాట చెప్తా ఉన్నాం, బీసీల తరఫున ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరం కూడా ఒకటే అడుగుతా ఉన్నాం, రాజకీయ పార్టీలను కూడా ఒకవేళ ఈ 42% స్థానిక ఎలక్షన్లో రాకపోతే మీరు మీ రాజకీయ పార్టీల ద్వారా టికెట్లు ఇవ్వడానికి ముందుకు రావాల్సిన అవసరం. బీసీ బంధు పిలుపు మేరకు ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీల నుండి వచ్చిన రాజకీయ నాయకులకు, బీసీ కుల సంఘాలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ బంధుని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కులగణన రాష్ట్రంలో కులగణన చేయించి బీసీలు ఎంత సంఖ్య ఎవరని గుర్తించి 42% అన్ని పార్టీల నాయకులు గుర్తించి శాసనసభలో ఆమోదించి జీవో 9 షెడ్యూల్లో చేర్చండి అని 42% రిజర్వేషన్ వెంటనే 42% రిజర్వేషన్ వెంటనే ఈరోజు రాష్ట్ర బీసీ సంఘాలు ఐక్య చేసి ఏర్పడి మన బీసీ రిజర్వేషన్ సాధించుకోవడానికి ఈరోజు బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఈ బంద్ కార్యక్రమంలో భాగంగా ముత్రేడుగూడెంలో అన్ని బీసీ సంఘాలు, అన్ని పార్టీల నాయకులు, అన్ని కుల సంఘాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము. ఇందులో ఒక చిన్న ముచ్చట, 42% రిజర్వేషన్ అమలు జరగడం కోసం ఏదైతే శాసనసభలో పాస్ చేసినటువంటి బిల్లును ఇక్కడ ఉన్న అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు మరియు బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు అఖిలపక్ష పార్టీలు, ఎంఆర్పీఎస్, బీఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ తదితర వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. తక్షణమే మరి ప్రభుత్వం
మరి జీవో నెంబర్ 9ని మరి ప్రవేశపెట్టి ఎలాంటి రాజకీయ హక్కులు లేకుండా తక్షణమే బీసీ బిల్లు ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు అత్యవసర రిజర్వేషన్లతో ప్రభుత్వం చెలగాట ఆడుతుంది. ఇప్పటికైనా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ రద్దు చేయాలి. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 60% పైగా ఉన్న బీసీలకు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో 50% పైగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈరోజు బంద్ పిలిపించడం జరిగింది. అందరూ ఈ బంద్లో స్వచ్ఛంగా పాల్గొని అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లుకు చిత్తశుద్ధితో రాష్ట్రపతి ఆమోదం తెలిపి గవర్నర్ ఆమోదం తెలిపి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి బీసీ సంఘాలు చేసి మరి అఖిలపక్ష పార్టీల పిలుపు మేరకు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఆర్పీఎస్ నేత రాజు గారు మాట్లాడుతున్నారు. మభ్యపెట్టి రాజకీయ చింతన చేయకుండా ద్రోహం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, అగ్రవర్ణ పార్టీలన్నిటికీ మేము వ్యతిరేకం. బీసీలకు కానీ 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే 2029, 2027 ఎలక్షన్లలో బీసీల సత్యంగా చూస్తారు. అది బహుజన సమాజ్ పార్టీ నుంచి ఖచ్చితంగా చూస్తారు. నేనేం ఈ వేదిక నేనేం తెలియజేయాలనుకుంటున్నా అంటే, కాంశీరామ్ గారు చెప్పినట్టు ఎవరి జనాభా ఎంతనో వాళ్ళకంత వాటా ఇస్తే ఏ గొడవ ఉంటుంది దేశంలో. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించి పార్లమెంట్లో చట్టం చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా ఈ బంద్కి మద్దతు తెలిపినాయి. అంటే ఎవరు అమలు చేయాలి? మరి పవర్లు ఉన్నది మీరే కదా అమలు చేయాల్సింది. కాబట్టి ఈ బీసీ డిక్లరేషన్ 42% ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్. బీసీ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా ఎంఆర్పీఎస్ మరియు వివిధ వామపక్ష పార్టీలు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని, చట్టం చేయాలని ఇలా బీసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్కృష్ణ గారు కావచ్చు, జాజుల శ్రీనివాస గౌడ్ గారు, అదేవిధంగా బీసీ ఐక్య సంఘాలన్నీ కలిపి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపులో జరిగింది. ఈ యొక్క బంద్కు మా యొక్క ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు దళిత నేత, పద్మశ్రీ అవార్డు నేత మందకృష్ణ మాదిగన్న గారు సంపూర్ణమైన మద్దతు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ కోదాడ పట్టణంలో జరిగినటువంటి బీసీల బంద్కు కోదాడ పట్టణ నియోజకవర్గం ఎంఆర్పీఎస్ అదేవిధంగా మహాజన సోషల్ పార్టీ తరఫున మేము సంపూర్ణ తెలియజేస్తూ, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా ఇలా దోబుజులాడటం జరుగుతుంది. కాబట్టి కేంద్రం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు కలిపి ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా కాలయాపన చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి అసెంబ్లీలో బీసీలకు చట్టం జరిగింది. గవర్నర్ గారు దాన్ని ఆమోదించలేదు, పార్లమెంట్లో ఆమోదించలేదు. కాబట్టి ఈ యొక్క బీసీ రిజర్వేషన్పై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీల యొక్క న్యాయమైన డిమాండ్ 42% రిజర్వేషన్కు చట్టబద్ధ కల్పించాలని మీ ఎంఆర్పీఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీ సంఘాలు పెద్ద సంఖ్యలో ఈరోజు పాల్గొన్నందుకు మైనార్టీల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, మనం ప్రతిసారి నష్టపోతాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు కేసీఆర్ కూడా మైనార్టీలు 12% అన్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. ఆ రోజే మనం కళ్ళు తెరిచినట్టయితే మన పర్సంటేజ్ తప్పకుండా అమలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ఇప్పుడు అందరూ కూడా ఎవరు ఆపినా అంటారు. అందరూ శాఖారులే. ప్రజల ముందు ఎక్కడ పోయింది? ఇప్పుడు గవర్నర్ దగ్గర ఆగింది బిల్లు. అది గవర్నర్ దగ్గర అంటే ఎవరికి సంబంధించింది? అది బీజేపీ ఉంది, బీజేపీకి సంబంధించింది. అది ఇవాళ వాళ్ళు చల్లబల్ల మాటలు చెప్పి ఆ రోజు మైనార్టీలను కూడా మండి చెప్పారు, దళితులను కూడా 3 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు. అదేవిధంగా ఇవాళ దళితులు 80% ఉన్నోళ్ళు 20% ఉన్నోళ్ళు పరిపాలిస్తారంటే ఏ విధంగా ఉందో మనం ఎంత నష్టపోతున్నాం. ఒకసారి ఇవాళ అందరూ కూడా కళ్ళు తెరిచినందుకు, ఈరోజు ఇంత ఉద్యమానికి పాల్గొన్నందుకు ప్రత్యేకంగా మైనార్టీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కులను మరి కాలరాస్తూ ఏదైతే బీసీలకు దక్కాల్సిన వాటా ఈరోజు నిజంగా 56% ఉన్న బీసీలు కనీసం 42% అయినా మాకు మరి వాటా దక్కాలి.
మాకు రాజకీయాలలో విద్యలో కానీ ఉపాధిలో కానీ అన్ని రంగాలలో బీసీలు ముందుకు రావడానికి గల రిజర్వేషన్లను ఈరోజు కొన్ని వర్గాలు అడ్డుపడుతూ ఈరోజు బీసీల యొక్క అస్తిత్వాన్ని ఈరోజు మంట కలుపుతూ బీసీల యొక్క రాజకీయ అస్తిత్వాన్ని ఈరోజు ఉపాధి అన్ని విషయాలలో కూడా బీసీలు ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఈరోజు చేస్తున్నారు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గళం విప్పాలనే ఆలోచనతో ఏదైతే రాష్ట్రంలో మరి ఎంతో మంది ఈరోజు మేధావులు మందకృష్ణ మాదిగ కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఇలాంటి సంఘ నాయకులు ఎంతో మంది ఈరోజు వాళ్ళ పిలుపు మేరకు హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీసీలు ఇక్కడ ఉన్న అన్ని వర్గాలు ఏదైతే యాదవులు, గౌడ్స్లు, సాకలి, మంగలి అందరూ అన్ని కులాలు కలిసి ఈరోజు హుజూర్ నగర్ ప్రాంతంలో బీసీలకు మద్దతు ఇవ్వడానికి వచ్చింది. అదేవిధంగా మా లంబాడీలలో కూడా మరి బీసీలకు మద్దతు ఇవ్వాలని గిరిజన సంఘాలు కూడా ఈరోజు ఇక్కడ హుజూర్ నగర్ లో వ్యాప్తంగా మేము సంఘం ఇదేవడం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇమీడియట్లీగా స్పందించి బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఇమీడియట్లీగా వాళ్ళని 42% రిజర్వేషన్ ఇచ్చి బీసీలని ఆర్థికంగా రాజకీయంగా ఆదుకోవాలి. ఏదైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉన్న బీసీలను ఇంకా ఫార్వర్డ్ గా వాళ్ళు ఇంకా రాజ్యాధికారాన్ని ఫలాలు పొందడానికి ఇంకా వెనుకబడి ఉన్నారు. కాబట్టి బీసీల చైతన్యం వర్ధిల్లాలిగా ఈరోజు హుజూర్ నగర్ ప్రాంతంలో దాదాపు 1000 మంది ఈరోజు బీసీలంతా ఏకమై మరి కొట్లాడటం జరుగుతుంది. జై బీసీ. సోదరులారా, మీ అందరికీ సిపిఎం పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రమ కూర్చి ఎంతో పట్టుదలతోటి ఈ బీసీ బిల్లును తీసుకొచ్చి 42% బీసీ బిల్లును ఏకగ్రీవంగా అసెంబ్లీలో ఆమోదింపజేసింది. దాన్ని గవర్నర్ కూడా పంపారు. గవర్నర్కి పంపినా కానీ ఇప్పటికి 4-5 నెలలు గడుస్తున్నా గవర్నర్ దాన్ని తొక్కిపట్టడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా కేంద్రం కూడా నేను బీసీనని చెప్పుకుంటా ఉన్నాడు, ఆయన నేను బీసీనని చాయ్వాలని చెప్పుకుంటా ఉన్నాడు. బీసీ అయినప్పుడు ఎందుకు బీసీ బిల్లుని ఆమోదించట్లేదు అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే షెడ్యూల్ 9లో బీసీ బిల్లును చేర్చాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా నేను కులగణన చేస్తా అంటున్నాడు. ఆ కులగణన చేసే లోపే బీసీ బిల్లును షెడ్యూల్ 9లో ఇమిడిస్తే ఈ పంచాయతీలో ఉండవు. కాబట్టి బీసీలను 9లో ఇమిడ్చాలే. ఈ దేశంలో స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా కానీ నేటికి బీసీల పట్ల ఇంత అన్యాయం జరుగుతుందని దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే 98% ఉన్నటువంటి అణగారిన వర్గాలని తొక్కడానికి చూస్తూ ఉన్నారు. బీసీ అని చెప్పుకున్నా కూడా ఆయన కూడా అగ్రవర్ణాల అమిత్ షా లాంటి వాళ్ళ కిందనే పనిచేస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఆర్ఎస్ఎస్ ఛందస్సవాదుల ముసుగులో పనిచేస్తుంది తప్ప ఇంకొకటి కాదు. అందుకనే బీసీ బిల్లు అమలయ్యే వరకు ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఖచ్చితంగా బీసీ బిల్లు అమలు చేసి బీసీ బిల్లును అమలయ్యే వరకు కూడా సిపిఎం పార్టీ మీ అందరి పక్షాన పోరాడుతూ ఉన్నది. అఖిలపక్ష పార్టీలందరినీ మనం కలుపుకొని పోవాలి. మనం పోరాడేదే బీజేపీ మీద, మనం పోరాడేదే కేంద్రం మీద. కాబట్టి వారిని మన దాంట్లో కలుపుకుంటే కుదరదనేది మాకున్నటువంటి అభిప్రాయం. ఖచ్చితంగా బీసీ బిల్లు అమలయ్యే వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మీ అందరికీ భుజం కలిపి చేదోడు వాదులో ఉండి బీసీ బిల్లు అమలు పోరాడదామని తెలియజేస్తాం. జాతీయ బీసీ సంఘం మరియు అఖిలపక్ష రాజకీయ నాయకులందరూ కలిసి 18వ తారీఖు ఈరోజు తెలంగాణ ఏఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ బీసీ పరంగా ఈరోజు బంద్ సంపూర్ణంగా విజయవంతం జరిగింది. అఖిలపక్షంలో ఉన్న నాయకులతో పాటు బీసీలో ఉన్న అన్ని కులాల వారు ముందుకు వచ్చి ఈ బంద్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే 42% రిజర్వేషన్ సంపాదించుకోవడానికి బీసీలందరూ ఐక్యంగా ఉండి ముందుకు నడవాలని, ప్రతి ఒక్కరూ మన యొక్క రాజ్యాధికారం కోసం పోరాడాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న బీసీలందరూ మనం ఒక ఓసీగా ఉండే ఒక 10% ఉండే వాళ్ళకి మనం పనిచేయకుండా వాళ్ళ కింద బానిసలుగా బతకకుండా వారిచ్చే స్థాయిలకు తలెత్తకుండా ఖచ్చితంగా మన రాజ్యాధికారం రావడం కోసం మనం ఓట్లు వేసుకొని లేకపోతే విద్యలో అయినా ఉద్యోగాల్లో అయినా ఈ 42% రిజర్వేషన్ సాధించుకోవడానికి తెలంగాణ ఉద్యమం లాగా ఎలా అయితే మనం ఉద్యమం చేసి సాధించుకున్నామో అలాగే ఈ బీసీ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి ఉన్న రాజకీయ నాయకుల్లో ఉన్న ఓసీ వర్గాన్ని మనం తలవంచి మన యొక్క బీసీ బిల్లుని పార్లమెంట్లో ఆమోదించే విధంగా నరేంద్ర మోడీ తల వంచైనా సరే మనం ఈ బీసీ బిల్లును సాధిస్తామని. ఇప్పుడున్న ఉద్యమం మొత్తం అన్ని రాజకీయ పార్టీలు మేము బీసీ అంటారు, కానీ అసలు ఎవరి మీద యుద్ధం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా బీజేపీ పార్టీ కూడా మేము బీసీకి మద్దతు అంటారు, కానీ అసలు ఇచ్చే పార్టీయే బీజేపీ. వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలోనేమో మనం బీసీకి మద్దతు అంటారు, ఢిల్లీలో మాత్రం అసలు బిల్లు గురించి ఉద్దేశించి మాట్లాడే లేదు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని బీసీ సంఘాలందరూ దీని మీద ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఇలాంటి ఉద్యమాలు మరిన్ని చేసి మన రాజ్యాధికారం సాధించుకోవడానికి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని జై బీసీ.
జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి బంద్ చేయడానికి సన్నద్ధం కావడం జరిగింది. రిజర్వేషన్ల పరంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% 3 స్టెప్స్ రూపంగా రాజ్యాంగబద్ధంగా ఎటువంటి లోపాలు లేకుండా బిల్లును తయారు చేసి రాష్ట్రపతి గవర్నర్ దగ్గరకు పంపితే దాని ఆమోదం తెలపకుండా పెండింగ్ పెట్టినా కానీ ఖచ్చితంగా బీసీలకు 42% ఇవ్వాలనేటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క కామారెడ్డి డిక్లరేషన్ దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలోని బీసీ బిల్లును 42% అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ దగ్గర పంపడం జరిగింది. ఈ విధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు వారి యొక్క వాటాను కల్పించాలని కాంగ్రెస్ పార్టీ దృఢ నిశ్చయంతో అఖిలపక్ష పార్టీల సహకారంతో ముందుకు పోతుంటే బీసీఐ ప్రధానమంత్రిని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి విశిష్ట అధికారాలతో రాష్ట్రపతికి ఉన్నటువంటి విశిష్టతాధికారాలు గవర్నర్ ద్వారా ఉన్నటువంటి విశిష్టతాధికారాలను రావుగా చూపించి ఖచ్చితంగా బీసీలకు అమలు కావాల్సినటువంటి 42% అమలు కాకుండా మోకాలటం చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. బీసీ సంఘాలందరూ కూడా బీసీల దగ్గరికి నోటికాడికి వచ్చిన ముద్దను గుంజుకోవటాన్ని బీసీ సోదరులు ఎవరు కూడా జీర్ణించుకోవడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన బీసీ సోదరులందరూ కూడా ఏకంగా ఈ రోజు బంద్కు పిలిపించడం జరిగింది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా బంద్లో పాల్గొంటుంది. మా అఖిలపక్ష సోదరులందరం కూడా ఈ రోజుతోనే మొదటి అడుగు స్టార్ట్ చేశాం. ఈ రోజుతోనే ఉద్యమాన్ని చాలా ఉధృతంగా తీసుకుపోతాం. మాకు ఈ ఉద్యమాలకు కొత్త కాదు. తెలంగాణను సాధించుకున్న ఇదే ఉద్యమం రూపంలో పెద్ద పెద్ద కేంద్ర ప్రభుత్వం మెడలోంచేసి రైతుల కింద తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు కూడా మన వెనక్కి తీసుకున్నటువంటి చరిత్ర మాకు అఖిలపక్ష పార్టీలకు ఉంది. ఈ వేదికగా మేము ఒకటే చెప్తున్నాం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బంధుల పాల్గొంటూ ఉంటుంది. మీరు బంధుల పాల్గొవాల్సిన అవసరంతో పాటు మీరు పార్లమెంటులో మీ సభ్యులు ఎక్కువగా ఉన్నారు. మీరు పార్లమెంటులో మద్దతు ఇస్తే బిల్లుకి అసలు ఎక్కడ కూడా వ్యతిరేకం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పార్లమెంటులో మద్దతు ఇవ్వండి. బీసీలందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు, మీకు కూడా ఆదరిస్తారు. కానీ బీసీల కాడ ముద్ద గుంజుకుంటే మాత్రం మిమ్మల్ని తిరగబడి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని ఖబర్దార్ జాగ్రత్త అని బీసీల తరఫున హెచ్చరించడం జరుగుతుంది. సంపూర్ణంగా శాంతియుతంగా ఖచ్చితంగా మన పోరాటం బీజేపీ పార్టీ మీదనే. బీజేపీ మన బంద్లో పాల్గొనడానికి మనం ఖచ్చితంగా ఏకముంటంగా వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టిన రోజే మనకు మద్దతు తెలపాలి. మనందరం కూడా బీసీ సంఘాలు అఖిలపక్ష పార్టీలందరం కూడా ఇక్కడ నుంచి గాంధీ పార్క్ దగ్గరికి శాంతియుతంగా ర్యాలీ చేసి మనందరం కూడా ఇక్కడ చేద్దాం. దాదాపు ఈ కార్యక్రమాన్ని 2 దాకా కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏ విధంగానైతే ఉత్సాహంగా ముందుకు సాగామో చివరి వరకు కూడా ప్రతి బీసీ సోదరుడు మన నోటికాడికి గుర్తించినటువంటి ముద్దను బీజేపీ ప్రభుత్వానికి చెంప చెల్లు మంటించేదాకా మనందరం కూడా రోడ్ల మీద ఉండాలని తెలియజేస్తూ కార్యక్రమంలో అందరూ కూడా శాంతియుతంగా సహకారంతో ముందుకు సాగాలని ప్రత్యేకంగా అందరికీ చేతులు దండెత్తి విజ్ఞప్తి చేయడం. ఈరోజు అఖిలపక్ష బీసీ సంఘాల జేఏసీగా ఏర్పడి రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన బీసీ సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా బంద్ కొనసాగుతుంది. అలాగే ఉద్యనగర్ పట్టణంలో కూడా అఖిలపక్ష బీసీ సంఘాలన్నీ పాల్గొన్నాయి. మరి ఈ 42% రిజర్వేషన్కి వస్తే భారతదేశ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కన్నెల్ కన్నన్ కమిషన్, మండలి కమిషన్, రోహిణ్ కమిషన్ వివిధ దఫాలుగా బీసీల కోసం ప్రభుత్వాలు కమిషన్ వేశాయి. ఇందులో ముఖ్యంగా మండల్ కమిషన్ వేసినప్పుడు అప్పుడు బీపీ సింగ్ గారి ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అది. మండల్ కమిషన్ రిపోర్టు బీపీ సింగ్ ప్రభుత్వానికి పార్లమెంటులో బిల్లు పాస్ కాకుండా అప్పుడు బీజేపీ ప్రభుత్వం బీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని బీసీల నోట్లో మన్ను పోసింది. ఆ మద్దతు ఉపసంహరించడం వల్ల బీసీలు తీవ్రంగా నష్టపోయారు. మళ్ళా ఆ ఉద్యమాన్ని మరిపించడానికి కూడా అయోధ్య రథయాత్ర రాముడి పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి అయోధ్య రథయాత్రని దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు ఎల్కే అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు దేశవ్యాప్తంగా రథయాత్ర చేసి ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ని బీజేపీని కుక్కలు తొక్కిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మళ్ళీ రాహుల్ గాంధీ గారి సంకల్పంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కులగణ ధ్యానం
కులగన్న చేపడతామని మాటిచ్చి ఆ మాట ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కులగణన చేసి జనగణన చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి డెడికేషన్ కమిషన్ చేసి శాస్త్రీయ పద్ధతిలో న్యాయబద్ధంగా చట్టపరంగా అన్ని అంశాలు ఉపయోగించుకొని న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకొని గవర్నర్ గారికి ఫైల్ పంపించి రాష్ట్రపతి గారికి ఫైల్ పంపించి శాస్త్రీయ పద్ధతిలో పంపించారు. వారు ఆమోదం చేయకుండా కాకుండానే మళ్ళీ కారణం ఏంది ఆ ఫైల్ ఆపడానికి కూడా చెప్పకుండా నాన్సివేత ధోరణి అవలంబిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టకుండా మోదీ ప్రభుత్వం నాన్సివేత ధోరణి అవలంబిస్తుంది. బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో బీసీలకు మద్దతు అంటుర్రు, ఢిల్లీలో నై అంటుర్రు. ఈ ఉద్దేశం ఏందో అర్థం కావట్లేదు. కనులతో చూసినట్టే ఉంది, నొసలతోని ఎక్కిరించినట్టే ఉంది వాళ్ళ తీరు. బీజేపీ వాళ్ళు అనుకుంటే బిల్లు పాస్ అవుతుంది, బీసీ ప్రజలకు న్యాయం జరిగింది. అదే బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో ఏదైనా పోరాటాలు జరగలేదు, ఎవరైనా అడగలేదు, పోరాటం జరగలేదు. చట్టాలు చుట్టాలనే పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది, తెల్లారే రాష్ట్రపతి ఆమోదం లభించింది. అన్నీ చకచక ఒక 12 రోజుల్లో జరిగిపోయినాయి. మరి ఈ బీసీల కాడికి వచ్చేసరికి చట్టాలకు కూడా బాధ్యతలు గుర్తొచ్చినాయి. ఈ మాయ ఎక్కడుంది? బీసీలల్లా సంచార జాతులు, ఆది జాతులు, విముక్తి జాతులు, వెనకబడిన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, ఇంతమంది నోట్లో బీజేపీ పార్టీ నోట్ల మన్ను పోస్తుంది. ఇప్పటికైనా బీజేపీ నాయకులారా మీరు రాష్ట్రంలో మద్దతు ప్రకటించడం కాదు, పార్లమెంటులో బిల్లు పాస్ చేయించి బీజేపీలకు సంపూర్ణ మద్దతు తెలపాలి ఢిల్లీలో. లేకపోతే మీ మెడలు వంచైనా తెలంగాణ ఉద్యమం తరహాలో మిలిటెంట్ ఉద్యమాలు బీసీ నాయకులు పిలుపునిస్తారు. ఖచ్చితంగా పాల్గొంటాం, గాంధీ మార్గంలో మా హక్కులు సాధించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. బీసీ ఐక్యత భారీ ఎత్తున ర్యాలీ తీసుకుంటున్నారు. బీసీకి 42%, బీసీలకి 42% ఈ పోరాటం ఇంకా ఎక్కువ ఉద్ధతి చేస్తాం. బీజేపీ వాళ్ళు దిగిచ్చి ఇచ్చేంత వరకు ఈ పోరాటం చేస్తాం. 42 బిల్లుని చట్టసభలో ప్రవేశపెట్టాలని మేము కోరుతున్నాం. బీసీలు ఇంకా ఐక్యంగా ఉండి ఇంకా ఉద్ధతి చేస్తాం. తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎట్లా పోరాటం చేసినామో బీసీ ఐక్యత వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతున్న పరిస్థితుల్లో ఇవాళ హుజూర్నగర్ పట్టణంలో అఖిలపక్ష పార్టీలు మరియు బీసీ సంఘాలు అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మద్దతుతో ఇవాళ బంద్లో పాల్గొనడం జరిగింది. ఇతరాల ఎందుకు వచ్చింది బంద్? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆ రోజు డిక్లరేషన్ ప్రకారం ఒక శాస్త్రీయ పద్ధతుల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కింది నుంచి పై వరకు కులగణన చేసి దాన్ని అమలు చేయడం కోసం కేంద్రాన్ని పంపిస్తే వారి యొక్క మొండి వైఖరి అవలంబిస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితుల్లో ఇవాళ బంధువులు రావడం జరిగింది. దీనికి నిజంగా ఇవాళ వాళ్ళ బీజేపీ అధ్యక్షుడు తిలక రామచంద్రరావు కూడా ఇవాళ మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరికి మద్దతు తెలియజేస్తా ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎవరికి మద్దతు తెలియజేస్తున్నారు? నిజంగా నువ్వు మద్దతు తెలియజేస్తే నీ ప్రధానమంత్రి మోడీకి తక్షణమే చెప్పి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అమలు చేసే పద్ధతుల్లో దాన్ని కొనసాగించాలి తప్ప కేవలం ప్రజలను మభ్యపెట్టడానికో పేపర్ల ప్రకటనలకో ఈ యొక్క ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ నాయకులు కానీ అలాంటి ప్రకటనలు చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టొద్దని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో ప్రజలు 56% బీసీ
ఉన్నటువంటి వాళ్ళ ఆకాంక్ష అయితే 42% ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అమలు కొనసాగించేందుకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం కొనసాగిస్తూ ఉంది. ఈ పోరాటాలు ఉంటుంది. గతంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఏదైతే డిక్లరేషన్ ఉందో ఆ రోజు నుంచి కింది స్థాయి నుంచి జాతీయ లెవెల్లో కూడా ప్రకటించి ఆ రోజు కేసీఆర్ కావచ్చు నిరార్థం చేస్తుంటే కాంపిటీ బర్ధన్ గారు వచ్చి వారికి నిమ్మరసం నుంచి పోరాటాన్ని కొనసాగిస్తూ ఉద్యమాన్ని కొనసాగించి తెలంగాణ సాధించుకున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ 42% రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కూడా అన్ని పార్టీలు అన్ని సంఘాలు అందరూ సకల జనులు బీసీలో ఉన్న సకల జనులు కూడా దీన్ని మద్దతు తెలియజేసి దీనికి ఖచ్చితంగా ఇది అవకాశం వచ్చింది. ఈ రాష్ట్రంలో దీన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందంజలో ఉన్న అందరికీ మద్దతు తెలియజేస్తుంది. కాబట్టి మీరందరూ పాల్గొనాలని ఈ యొక్క బంద్ను శాంతియుతంగా కొనసాగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ పక్షాన ఇంట్లో జయజయలు తెలియజేస్తూ పిలుస్తూ ఉన్నాం. నుంచి కూడా అన్ని కుల బంధువులు కూడా ఏకగ్రీవంగా ఇలా అందరం బయటకు వచ్చినాం. రోడ్డు మీదకి వచ్చి మా హక్కుల గురించి మేము పోరాటం చేస్తా ఉన్నాం, కొట్లాడుతూ ఉన్నాం. ఎంత చేసినా 42 కాదు, మేము 60% ఉన్న బీసీలకు అసలు 42 అంటే కూడా వాళ్ళు తలలు కొట్టుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు కానీ అటు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇద్దరు ఒకటై నేను రాష్ట్రంలో నేను కేంద్రంలో అని వీళ్ళు ఒక జిమ్మెక్కులు చేస్తున్నారు తప్ప మా బీసీల పోరాటానికి ఒక్కరు కూడా న్యాయం చేయట్లేదు. ఇవాళ మాతేని కలిసడానికి కూడా వాళ్ళు సిగ్గుపడుతున్నారు. మనం చేసేది మోసం, వాళ్ళతోని కలిసి ఉంటే బాగుండదని వాళ్ళే సిగ్గుపడుతున్నారు. ప్రజలకు అందరికి కూడా తెలుసు. ఎవరికి ఏం తెలిసినప్పటికీ కూడా బీసీలకు 42% అయ్యేంత వరకు ఈ పోరాటం కూడా ఆపము, ఆగదు కూడా. ఏదైనా తెలంగాణ మూమెంట్ ఎట్లుందో ఇవాళ బీసీల మూమెంట్ కూడా అట్లే ఉంది. ఆలేరు కూడా ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రని నిలపనీకే ఇవాళ అన్ని పార్టీలు ఏకమై ఏకదాటిగా రోడ్ల మీదకి వచ్చి మేము బతకలేక కాదు, మాకు ఒక అన్యాయం జరుగుతుంది, జరిగినా కూడా రేపు మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి అని అందరికీ పిలుపునిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర బంద్లో భాగంగా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో బంద్ను నిర్వహించడం జరిగింది. ఈ బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. ఈ బంద్కు సహకరించేటువంటి మేధావులకు ఇక్కడ ప్రజలందరికీ పేరు పేరున బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా ఈ భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కారణంగానే ఇవాళ 42% రిజర్వేషన్ రాలేదనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము బీసీని ప్రధానమంత్రి చేశామని చెప్పేసి ఒకవైపు చెప్తూనే ఆ బీజేపీ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 60% పైగా ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి గవర్నరు అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదము పార్లమెంట్ ఆమోదం చెందకపోవడం వల్ల ఇలా స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఆగిపోయినాయి. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లతోటే ఎన్నికలు జరపాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ ఉద్యమానికి సంబంధించి ఇవాళ ఉద్యమం ప్రారంభమైంది. ఇది ఇంకా ఉవ్వెత్తున వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. బీసీలకు అన్యాయానికి సంబంధించి కేవలం స్థానిక సంస్థల ఎన్నికలలోనే 42% రిజర్వేషన్ అంటే ఇవాళ ఆపుతున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఎన్నికలే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కూడా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఆదుకోవాలి. ఇవాళ ఎకనామికల్ బ్యాక్వర్డ్ కాస్ట్ కంటే కూడా బీసీలు అన్యాయమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలతో కలుపుకొని భవిష్యత్తులో మరింత ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు జరపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రోజు 18వ తారీఖు నాడు మరి 18వ తారీఖు నాడు బీసీ బంద్ను మరి ప్రకటించిన సందర్భంలో ఈ రోజు పెద్ద ఎత్తున అఖిలపక్ష నాయకులందరూ కూడా మరి పెద్ద ఎత్తున మరి ధర్నా కార్యక్రమం మరి బంద్ కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు మరి విజయవంతం చేయడానికి వచ్చినందుకు మరి అఖిలపక్ష నాయకులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు మరి ఈ రోడ్ ఎక్కవలసిన అవసరం ఏమొచ్చిందంటే మరి కాంగ్రెస్ బీజేపీలు నువ్వు కొట్టినట్టు చేయి నేను మొత్తుకున్నట్టు చేస్తా అన్నట్టుగా ఉన్నది. వాళ్ళ రిజర్వేషన్ మీద వాళ్ళ ఒత్తిడి అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మరి 9th జీవో వచ్చినప్పుడు కూడా వాళ్ళు చేసినప్పటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు. మరి మహారాష్ట్రలో ఎన్నికలు అయినా కూడా మరి క్యాన్సల్ అయినాయి అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అయినా కానీ పట్టించుకోకుండా మేము
ఆర్డినెన్స్ చేస్తామని చెప్పేసి ఇది చేస్తామని చెప్పేసి మేము ముందున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి దీన్ని పార్లమెంట్ పంపిస్తే మరి మోడీ ప్రభుత్వం దాన్ని మోకాళ్ళు అడ్డు పెట్టి మరి బీసీలకు అన్యాయం చేసినటువంటి సందర్భం మనం అందరం కూడా గుర్తిస్తా ఉన్నాం. ఈ రోజు ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఒకవేళ మీరు ఇదే మొండి వైఖరి వహిస్తే మరి పెద్ద ఎత్తున ఇంకా ఉవ్వెత్తున తెలంగాణ రాకముందుకు ఏదైతే రకంగా ఉన్నారో సకల జనుల సమ్మె మాదిరిగా అందరూ కూడా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉన్నది, వస్తారు కూడా అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ మరి మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి 42 ప్రకారంగా 42% బీసీలకు కేటాయించి మరి రేపు స్థానిక సంస్థలకు వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం. నేను చెప్తా ఉన్నాను, నేను ఎప్పుడు కూడా బీసీల కోసం నా ఆత్మ నా శ్వాస ప్రతి ఒక్క రోజు బీసీల కోసమే కొట్లాడుతుంది, బీసీల కోసమే పనిచేస్తా ఉన్నాం. రాజకీయాలు పక్కన పెట్టి బీసీ బిడ్డల కోసం భిక్షమే గౌడ్ ఎప్పుడు ఉంటాడు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. ఇదే రోజు ఆరంభం, ఖచ్చితంగా ప్రతి గ్రామంలో బీసీ జేఏసీలు వేద్దాం, మండలంలో జేఏసీలు వేద్దాం, నియోజకవర్గ జేఏసీ వేద్దాం. పార్టీలకు అతీతంగా బీసీ నాయకత్వం కోసం, బీసీ రిజర్వేషన్ల కోసం, బీసీ బిడ్డల కోసం అనేక రకాలుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ విద్యా ఉద్యోగాలలో మన బీసీ బిడ్డలకు అవకాశం రాక అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ ఈబీసీ పెట్టి ఎంబీసీ సర్టిఫికెట్ పెట్టి రకరకాల ఉద్యోగాలు పొందుతా ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోని అనేక మంది అద్భుతంగా లాభం గడుస్తూ ఉన్నారు. కానీ ఇవాళ బీసీ బిడ్డలకే అనాథలుగా మారిపోయినటువంటి పరిస్థితి. అన్ని రంగాల్లో ఉన్నాం, అన్ని రకాలుగా శక్తి ఉంది, అంత బలం ఉంది, అయినప్పటికీ కూడా బీసీ బిడ్డలను అణగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ జై బీసీ అని ప్రతి ఒక్కరు కూడా ఫోన్ లో కూడా ఆ రోజు జై తెలంగాణ ఏ విధంగా పెట్టుకున్నామో రింగ్ టోన్ కూడా జై బీసీ అని పెట్టుకుందాం. మనం ఎవరు పలకరించినా జై బీసీ అందాం, జై బీసీతోనే మొదలు కావాలి. ఖచ్చితంగా ఆలేరు నుంచెల్లే ప్రారంభమైంది, ఆలేరు నుంచెల్లే మొదలు కావాలి. దీన్ని సాధించే వరకు 42% బీసీలకు రిజర్వేషన్ రాకుండా ఇవాళ కోర్టుతో చెప్పించి ఎన్నికలు పెట్టాలని దొంగ కుటిల ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎందుకంటే కోర్టే చెప్పించి ఎలక్షన్లు పెట్టమంటారు, ఎలక్షన్లు కాదు. 42% స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలో ఖచ్చితంగా 42% వచ్చిన తర్వాతనే ఎన్నికలు ఎలక్షన్లు జరగాలి. లేకుంటే మీకు గ్రామాలలో తరిమించి తిరగకుండా చేస్తాం. ఖచ్చితంగా ఎక్కడ అవపడ్డా ఎవరి వ్యతిరేకం ఉన్నా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే మీ పని పెట్టినమో, ఎవరైతే తెలంగాణ వ్యతిరేకుడు ఏ పార్టీ అయినా వాళ్ళ పని పెట్టినమో ఇవాళ కూడా తెలంగాణకు వ్యతిరేకం చేస్తున్నటువంటి పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వ్యతిరేకులే. ఖచ్చితంగా గ్రామాల్లో తిరగనీయం. ఇవాళ ఏదో మరి మేము అందరం కూడా బీసీలలో మరి మద్దతు తెలుపుతా ఉంటాం. సిగ్గుండాలి కదా, చెప్పడానికన్నా సిగ్గుండాలి. ఎందుకంటే ఇవాళ మద్దతు తెలుపుతా ఇచ్చేదే మీరు, 42% మోసం చేసిందే మీరు. ఇవాళ మద్దతు తెలుపుతా అంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? సిగ్గుండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ మీరు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా 42% నిజంగా ఆ రోజు చేయాలనుకుంటే ఇందిరా సహాని కేసులో ఏం చెప్పింది? మీరు డెడికేషన్ కమిషన్ వేయాలి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డెడికేషన్ కమిషన్ వేసి ఆ డెడికేషన్ కమిషన్ ద్వారా దానికి చట్టబద్ధత కల్పించి కులగణన చేయాలన్నారు. ఆ కులగణనలో ఇవాళ ఉన్నటువంటి బలహీన వర్గాల్లో ఏబిసిడి వర్గీకరణ ప్రకారం ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో, అన్ని ఎంబీసీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్థితిగతులన్నీ కోర్టుకు చెప్పితే ఆనాడు కోర్టు నిజంగా ఇచ్చేది. కానీ గంపగుత్తగా మేమేదో కులగణన చేసినాం, మేమేదో యాక్షన్ చేసినట్టుగా చేసినాం అని చెప్పి మోసం చేసిర్రు. అంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసం తరాలకు కూడా మోసం చేసే విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా 42% ఇవ్వకుంటే ఎలక్షన్లకు పోయినా మీ అమ్మడి పడతాం. 42% వచ్చేదాకా కానీ ఇప్పుడు ఇదొక్కటే కాదు, ఖచ్చితంగా మరి చట్ట సభలలో కూడా బలహీన వర్గాలకు రిజర్వేషన్ రావాలి. బలహీన వర్గాల మరి వాళ్ళు ఉన్నటువంటి ఆత్మ గౌరవం పెరగాలి. మన ఇస్సా మనకు రావాలి, మన గౌరవం మనకు పెరగాలి, మన కార్యాచరణ మనం ఖచ్చితంగా ప్రకటించాలని కోరుతూ ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ పార్టీలకు అతీతంగా మరి వాళ్ళ కమ్యూనిస్టులు పాల్గొన్నారు, విప్లవ పార్టీలు పాల్గొన్నాయి. అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో బీసీ 42 రిజర్వేషన్ శాతంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు ఇవాళ 42% రిజర్వేషన్ కావాలని
అనేక సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్న నేపథ్యంలో ఇవాళ స్థానిక ఎన్నికలు జరిగే మూమెంట్లో నామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బీసీ రిజర్వేషన్ కూడా ప్రకటించడం జరిగింది. ఇవాళ బీసీల రిజర్వేషన్ పైన బీజేపీ విధానం స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ ప్రధానంగా ఇవాళ బీసీలో ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఈ భారతదేశంలో ఈ తెలంగాణలో అనేక శాతం ఉన్న బీసీలకు రిజర్వేషన్ స్థానిక ఎన్నికలలో ప్రకటించిన తర్వాత ఇవాళ ప్రకటించడంగా కూడా ఇవాళ ఈ రిజర్వేషన్ కూడా ఆఫ్ చేసి ఇవాళ బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటే బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలి. ఈ బీజేపీ ప్రభుత్వం అమలు చేయకుండా ఇవాళ బీసీలతో చెలగాటమాడుతున్న నేపథ్యం జరుగుతూ ఉంది. ఇవాళ ఇదే కొనసాగితే రాబోయే రోజులలో ఖచ్చితంగా బీసీలో లొల్లి పుడుతుంది. బీసీలో ఇవాళ రిజర్వేషన్ సాధించుకోవడానికి ఖచ్చితంగా ఉద్యమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ బీజేపీ స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది. కేంద్రంలో బీజేపీ చేయాలి. ఈ రాష్ట్రంలో ఇవాళ 42% చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. అదే విధంగా జాగృతి మాధవరెడ్డి గారితో పిటిషన్ కోర్టు వేపించి ఇవాళ బీసీలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఇవి రెండే ఇవాళ బీసీలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్న నేపథ్యంలో ఇదే ధోరణిలో పోతే బీసీలు ఖచ్చితంగా మీ ఇళ్ల చుట్టూ ఇళ్ల ముట్టడి చేస్తాం. ఈ బీసీ రిజర్వేషన్ సాధించుకోవడానికి ఈ సందర్భంగా బీసీలంతా ఏకమవుతున్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బీసీల ఐక్యత కోసం, బీసీల రిజర్వేషన్ కోసం ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు అందరూ బలపరిచిన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన దుందుడుకు చర్యలను ఎండగడుతూ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండే అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను. ప్రజలకు సంబంధించిన ఏంటంటే 52% ఉన్నా కూడా బీసీల వాళ్లకు 42% రిజర్వేషన్ అయినా కూడా వాళ్ళు ప్రకటించకపోవడం దురదృష్టకరం అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో అమలు చేసి సంతకాలు చేసి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే అయిపోయేటువంటి చిన్న సమస్యను ఇంత పెద్ద సమస్యగా తీర్చిదిద్దడం ఇదేంటంటే ఏడ వచ్చిన అంగట్లో వచ్చిన పదవులు మాట్లాడడం దుర్మార్గం. బీజేపీ కాంగ్రెస్ దుందుడు వైఖరి నిరసిస్తూ ఈ రోజు జరిగేటువంటి బంద్లో అందరూ ప్రజాస్వామికవాదులు అంత మేధావులు కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం మిత్రులకు విప్లవం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఫెడరల్ స్ఫూర్తిని అమలు చేయడంలో విఫలం చెందుతా ఉంది. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 100కి 60-70% ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు కానీ రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానాలు చేసినప్పటికీ ఇక్కడ వాళ్ళ పార్టీ ఒప్పుకొని కేంద్రంలో ఆ పార్టీ ఒప్పుకోకుండా ఈ పేరు వస్తుందని రాజకీయాల కోసం ఫెడరల్ స్ఫూర్తిని విస్మరిస్తూ ఉన్నది. ఇది సరైన పద్ధతి కాదు. రాష్ట్రాలలో ఓ ప్రభుత్వం ఉంటుంది, కేంద్రంలో ఓ ప్రభుత్వం ఉంటుంది. విభిన్న రాష్ట్రాలతో కూడుకున్నటువంటి మన కేంద్ర ప్రభుత్వము ఆ రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేక పరిస్థితులకు అనుకూలంగా చట్టాలను సవరించాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగా 9th షెడ్యూల్లో గతంలో తమిళనాడులో పెట్టినట్టు ఈ తెలంగాణలో కూడా పెట్టి బీసీల మనోభావాలను కాపాడాల్సిన అవసరము బీజేపీ పైన ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తాను. ఆలేరులో భారీ ఎత్తున బంద్కు పిలుపునిచ్చారు. మరి బీసీ రిజర్వేషన్ల కోసం 2 ప్రభుత్వాలు కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఇలా కుమ్మెక్కలై మన మీద బీసీల మీద దాడి చేసినట్టుగా మనకు అనిపిస్తా ఉన్నది. ఓడి కోట్ల వేస్తా ఉన్నారు, ఓడు ఢిల్లీలో చూడమని అంటున్నారు. ఇదేమి న్యాయము? ఇదెక్కడి పద్ధతి? మరి దాన్ని చట్టసభలలో తీసుకొచ్చి అమలు చేయాలి. 42% అమలు చేసి మనకి ఇవాళ బీసీలకు ఇక కానుకగా ఇవ్వాలని ఇవాళ 18వ తారీఖున పిలుపునిచ్చారు. ఈ పిలుపును అంత విజయవంతం చేసి మనకు బీసీల ఐక్యత ఉండి బీసీలమంతా ఒకటై ఒక దాటి మీదకి వచ్చినాడే మన పోరాటము విజయం అవుతుందని కూడా మన బీసీలము వాళ్ళు పిడికెడి మంది లేరు. మన బీసీలమంతటా మనం ఏకమత్యమై అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రం అంతా ఏకమై మన సత్తా చూపాలని కూడా నేను ఇక్కడికి వచ్చిన పేదలందరికీ నమస్కారం పెట్టి తెలియజేస్తా ఉన్నా. ఈనాడు జరుగుతున్న బంద్కు అందరూ విద్యార్థుల మేధావులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొంటున్న సందర్భంగా వారికి అభినందనలు చెప్తున్నాం. ఒక విషయం, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక పిరికెడు మంది ఈ వ్యవస్థలో తట్టని మందిని బాధ పెడుతున్నందుకు
ఓన్లీ షాంపిల్గా రిజర్వేషన్ వ్యవస్థ, దాంతో వాళ్ళ భూములలో రిజర్వేషన్ అడగాలి, వాళ్ళ ఆస్తులలో రిజర్వేషన్ అడగాలి, విద్యా వైద్యాల అడుగుతున్న క్రమంలో ఇలాంటిది ఇంకా ముందు సీరియస్గా చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్న సందర్భంగా ఉద్యమ అభినందనలు తెలుపుతున్నారు. ఈరోజు బీసీ జేఏసీ తలపెట్టినటువంటి బంద్ మాత్రం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సక్సెస్ అని చెప్పవచ్చు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే బీసీలో ఉన్న ఐక్యత. ముఖ్యంగా మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బీసీ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఈ బీసీ బంద్ మాత్రం విజయవంతమని చెప్పవచ్చు. మనం చూస్తున్నాము ఉదయం 5 గంటల నుంచే ఆర్టీసీ డిపో వద్ద పెద్ద ఎత్తున కూడా వామపక్ష పార్టీ నాయకులు, ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా డిపో ముందు రావడం జరిగింది. దాంతోపాటు పెద్ద ఎత్తున మనం చూస్తున్నాము డిపో ముందు పెద్ద ఎత్తున కూడా వాహనాలు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. అంతేకాదు ప్రయాణికులు కూడా ఎటు వెళ్లకుండా గమ్య స్థానాలకు వెళ్లకుండా పెద్ద ఎత్తున కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ చేదిరుతున్నారు. ఎందుకంటే ఇంకా 1-2 గంటల వరకు కూడా వీళ్ళు ప్రయాణించే దాఖలాలు కనపడతలేవు. పెద్ద ఎత్తున సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి ఒట్టి జానయ్య గారి ఆధ్వర్యంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బైక్ ర్యాలీతో పెద్ద ఎత్తున వందలాది మంది కూడా రోడ్డు బైక్ రావడం జరిగింది. దాంతోపాటు వాణిజ్య వ్యాపార సముదాయాలు పెద్ద ఎత్తున కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించడం జరిగింది. అంతేకాదు మనం చూస్తున్నాము ఇటు ఆర్టీసీతో పాటు ఇటు వ్యాపార సంస్థలైనటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ కూడా కుంటుపడని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున కూడా బ్యాంకింగ్ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా కూడా వాళ్ళు బంద్ పాటిస్తున్నారు. అంతేకాదు ముఖ్యంగా మనం చూస్తున్నాము అసలు బీసీలో 42% ఇవ్వకపోవడం, రిజర్వేషన్లు ఇవ్వకపోవడం వల్లే పెద్ద ఎత్తున కూడా వీళ్ళంతా కూడా బంద్ పాటిస్తున్నారు. ఏది ఏపటికి కూడా రాజ్యాధికార పార్టీ పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొనడంతో మాత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రం ప్రశాంత వాతావరణంలో బంద్ కొనసాగుతుంది. ఎక్కడెక్కడ మాత్రం వ్యాపార వాణిజ్య సంస్థలు మాత్రం మూతపడ్డాయని చెప్పవచ్చు. వీడియో ఫోటోస్ బీసీల ఐక్యత, వీడెవ్వడు బీసీ 42% తెలంగాణ రాష్ట్ర బంధులో బీజేపీ మండి వైఖరి, బీజేపీ మండి వైఖరి, బిల్లుపై 42 రిజర్వేషన్పై బీజేపీ మండి వైఖరి, ఐక్యత, బీసీ రిజర్వేషన్లపై బీజేపీ కాంగ్రెస్ మండి వైఖరి, బీసీ రిజర్వేషన్లపై బీజేపీ మండి వైఖరి, కట్టెవ్వడు ఆడెవ్వడు వీడెవ్వడు Salve
ఐక్యత వర్ధిల్లాలి, బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి. బీసీ బంద్లో పాల్గొంటున్నటువంటి వివిధ రాజకీయ పక్షాలు, అదేవిధంగా కుల సంఘాల నాయకులు, అదేవిధంగా అన్ని పార్టీల్లో ఉండబడినటువంటి బీసీ నాయకులు అందరూ కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న తప్పు ఏదైతే ఉందో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ కాంగ్రెస్ ఆయన మద్దతు అంటున్నాడు, రాష్ట్రంలో అధికార పార్టీ, ఆ తర్వాత దేశంలో బీజేపీ ఆయన మద్దతు అంటున్నాడు, ఆ తర్వాత మరి అందరూ మద్దతు అన్నప్పుడు మరి ఎక్కడ పోతుంది ఇది? ఈ యొక్క బీసీ 42% ఏదైతే ఉందో ఇక్కడ ఆపుతా ఉన్నారు. అంటే ఈ పార్టీలలో ఉండబడినటువంటి అధిష్టానంలో ఉండబడినటువంటి అగ్రవర్ణాల వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు మాత్రమే ఇది ఆపుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మరి వారు మేము బీసీలకు మద్దతు ఇస్తున్నామని చెప్పి 42% మద్దతు ఇస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి మాట్లాడినప్పుడు మరి కోర్టులో చెప్పొచ్చు కదా, ఆ తర్వాత మరి అక్కడ ఉండబడినటువంటి అందరి నాయకులు చెప్పొచ్చు, దాన్ని మేనేజ్ చేయొచ్చు కదా. అక్కడ ఏమవుతా ఉంది? అదేవిధంగా బీజేపీ సెంటర్లో బీజేపీ పార్టీ, మరి ఇక్కడ రాష్ట్రంలోనేమో అసెంబ్లీలో మద్దతు పలుకుతూ ఉన్నారు, ఆ తర్వాత బయటకు పోయిన తర్వాత మళ్ళీ మరి సెంట్రల్ గవర్నమెంట్కి ఎవరు కూడా రికమెండ్ చేసే పరిస్థితి లేదు. మరి దీనివల్ల ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ తప్పే జరుగుతూ ఉంది. మరి సంఖ్యాపరంగా ఉన్నటువంటి బీసీలు ఎవరైతున్నారో వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంది. మరి కాబట్టి ఆ నష్టం జరిగే విధానం ఏదైతే ఉందో అది రద్దు కావాలి. బీసీలు 42% ఏదైతే ఉందో అది సాధించబడాలి. సాధించడానికి మరి జనంలో పడి రోడ్ల మీద పడి మనం మరి అడిగితే తప్ప ఎవరు కూడా ఇచ్చే పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా 42% సాధించే వరకు బీసీ జేఏసీ పక్షాన్ని ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా అన్ని పార్టీల్లో ఉన్న బీసీలు మరి ఈ బీసీ జేఏసీ కింద ఈ గొడ కిందకి వచ్చి పనిచేసి మరి హార్నిషల్ 42% సాధన కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భాన మనలో భాగంగా అటౌట్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు ఈరోజు బంద్లో పాల్గొనడం జరిగింది. ఈ బంద్ను ఉద్దేశించి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు యోజన గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈరోజు అటౌట్ మండల కేంద్రంలో బీసీల ఐక్యత, బీసీ రిజర్వేషన్ సాధనతోటి మన 42% మన బీసీలకు మన రాష్ట్ర ప్రభుత్వం అందరు కలిసి అన్ని పార్టీల ఐక్యతతోటి మనకు 42% తీర్మానం చేసినది నిజమే. మరి అన్ని తీర్మానాలను కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు అడ్డుపడి మనకు అమలు కాకుండా చేసినందుకు మరి మనం అందరూ ఐక్యతతో ఉండి, బీసీలో అందరూ ఐక్యతతో ఉండి మనం రేపు మరి స్థానిక సంస్థల ఎన్నికలలో మన బీసీలను ఎంతైనా గెలిపించుకోవాలనే బాధ్యత మనకు ఉన్నదని తెలియజేస్తూ మరి మనం ఎంతంటే 56.6% ఉంది. మనం అయినా కూడా 42%కి కొందరు వ్యక్తులు ఓరలేక ఈ కింది కోట్లు మీది కోట్లకు వేసి మరి వేసినా కూడా 42% మనకు వచ్చినా కూడా ఇంకా 31% ఉన్నది. అగ్రకులాలు అందరూ కలిసి 15%. అందులో కొందరు రాజకీయం చేసేటోళ్ళు 5%. అయినా కూడా ఒక్కరికి రెండు పోస్టులు లెక్కలా ఉన్నాయి. మరి మేమున్నది 56%, మాకు 42% ఇచ్చడానికే వాళ్ళకు బరువైతుంది. మరి దీనికి తోడుగా కోర్టులు, పార్టీలు, కేంద్రం అంతా ఒకటై మరి మనకి 42% రిజర్వేషన్ కల్పించలేకపోతుంది. మరి మనం అందరం ఐక్యతతోటి ఉండి మన తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో మరి మన బీసీ రిజర్వేషన్ కూడా ఆ విధంగా సాధించుకోవాల్సిన అవసరం మనందరి పట్ల ఏర్పడిందని తెలియజేస్తూ మరి ముందుగా ఈరోజు ఇంతమంది బీసీలు ఇక్కడికి వచ్చి మరి సంఘీభావం తెలుపుతూ మరి ఈ ఎన్నడున్నా కూడా 42% తోటి మేము ఎలక్షన్ పోతామని అన్ని పార్టీలు ఆ ఏక కంఠంతో ముక్త కంఠంతో పిలుస్తుంది. మరి ఎందుకేరో చూద్దాం. మనకు 42% మనం ఉన్నది 56%, మనం అడిగింది 42%. ఇది కూడా కులగణన చేసి చేస్తేనే 56% వచ్చింది. అన్ని కులాలు కలిసి చేస్తేనే 56% వచ్చింది. అందులో మనకి ఇచ్చేది 42%. మళ్ళీ అదిగాక మరి ఉన్నది ఇంకా 31% జనరల్ మీద. మరి మీరు వాళ్ళకి చేతులెత్తి మొక్కుతున్న జనరల్ వాళ్ళకు, ఎందుకంటే మీరున్నది 15% అన్ని కులాలు కలిసి. అలా ముస్లిమ్స్,
గుంటోళ్ళు బాపనోళ్ళు రెడ్లు అందరు కలిసి అదే శాతం ఉంటే రెడ్లు ఉన్నది 5-6%. ఈ 5-6% రెడ్లు ఏం చేసినట్టే కింది కొట్టి మీది కొట్టి. దయచేసి మీకు చెప్తున్నా, మీకు దండగా చేతులెత్తి చెప్తున్నా, మీరు మా నోటికాడు చెప్తే మీరు అర్థం కాకండి. మా 42% మాకు ఇప్పియండి. మీరే ముందర పడి మీరు ఇచ్చిన అప్లికేషన్ పెట్టిన కోర్టులకు విరమించుకోండి అని తెలియజేస్తూ మరి బీజేపీ వాళ్ళు కూడా మరి బీజేపీ మన రాష్ట్రంలో 2 మంత్రులు, ఆ మంత్రులు కూడా తత్తిమ ఎంపీలు అందరినీ తీసుకొని పోయి ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని తీసుకొని పోయి మన ప్రధానమంత్రి దగ్గర మొరపెట్టుకోవాలని కోరుకుంటూ మరి ఇంతమంది తెల్లారంగానే మీ ఆకలి కోర్చి ఇంత దూరం ఎండపడకొచ్చి మనం బంధు పెట్టించినందుకు మీ అందరికీ నా యొక్క దళిత సంఘాలకు బీసీలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ, జై బీసీ, దళిత బహుజన